అందరికీ వందనాలండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి. దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మీ జ్ఞాపకం చేసుకుంటాను. ఇక విషయానికి వస్తే ఈ రోజు నుండి మన అవసరం లైట్ ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభించాము. అదే సేవకుని అంతరంగం. సేవకులు సేవలోనికి రావడానికి వారు ఏ రకమైన స్ట్రగుల్స్ పడ్డారు, వారి తల్లిదండ్రులు ఏ విధంగా తమ బిడ్డల్ని సేవలోనికి పంపించడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఏంటి అనేది తెలుసుకోవడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక నూతన అనుభూతిని పొందుతారు. అంటే సేవకుల యొక్క తల్లిదండ్రులు తమ బిడ్డల్ని సేవలోనికి పంపించడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారా అని ఒక నూతన అనుభవం ఖచ్చితంగా దేవుడు మీకు కలుగజేస్తాడు. సో ఇంటర్వ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ వలన దేవుడు మీకు అనేకమైన ఆత్మీయమైన మేలులు కలగజేస్తాడనడంలో ఏ విధమైన అనుమానం లేదు. దేవుడు తప్పకుండా మీకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి దేవుడు మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. నా ఆత్మీయ దైవజనులు జయరాజయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన యొక్క అంతరంగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వందనాలండి. ప్రభునందు ప్రియులారా, మరి ఈ కార్యక్రమం మరి డైరెక్టర్గా ఉండి నడిపిస్తున్నటువంటి కుమార్ గారిని, అలాగే వీడియో స్టూడియో ఆర్టిస్ట్ గారిని, ప్రభు కుమార్ గారిని ప్రభు దీవించాలని, వింటున్నా చూస్తున్న మిమ్మల్ని కూడా ప్రభు ఆశీర్వదించాలని నా ఆశ, నా ఆశీస్సులు. మీ అందరికీ శుభాలు, వందనాలు. అయ్యగారు, మీ అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు కదండి. అమ్మగారు ఎలా ప్రభువుని నమ్ముకున్నారు? అమ్మగారు ప్రభువుని నమ్ముకోవడం వలన హైందవ సమాజం నుండి మీకేమైనా ఇబ్బందులు ఎదురైంది? అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారంటే మాది హిందూ బ్యాక్గ్రౌండ్, బీసీ క్యాస్ట్. అయితే దేవుడు ఆశ్చర్యం ఏంటంటే మా నాన్నమ్మ రహస్యంగా ప్రభువుని నమ్ముకుంది. ఆ రోజుల్లో మరి ఈ వెలివేత అంటరానతనం ఎక్కువ ఉండేది. 100 సంవత్సరాల కిందట చరిత్ర అది. ఆమెకి పిల్లలు కనగడం, గర్భం పోవడం, అబార్షన్ అంటున్నాం ఇంగ్లీష్లో, పిల్లలు పుట్టి చనిపోవడం. ఆ పరిస్థితుల్లో మరి తనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి మెడిసిన్స్, అలాగే దేవుళ్ళు దేవతలందరినీ కూడా కొలిసింది, మందులు అవి వాడింది, కానీ ఫలితం లేక అప్పుడు అరిజనపేటలో బడి గుడి ఒక పాక ఉండేది, మిషనరీస్ ఆధ్వర్యంలో కట్టింది. పాస్టర్ గారే మేస్టర్ గారు ఆ రోజుల్లో. ఆ పరిస్థితుల్లో దేవుడు తన కృప వల్ల నానమ్మ మనసులో అనుకుంది, నాకు ఒక బిడ్డ పుట్టి బాగుంటే, బ్రతికితే నీ పేరెట్టుకుంటాను బాబు, నువ్వు దేవుడు అంటున్నారు అని మనసులో అనుకుంది. అనుకున్న తర్వాత నాన్నగారు గర్భాన్ని పడడం, మరి పుట్టడం, మరి పాలు విడిచిపెట్టే వయసు వరకు ఆరోగ్యంగా ఉండడం ఇవన్నీ గమనించి నానమ్మ ఏం చేసిందంటే, దేవునికి మనసులో అనుకున్నాను, మొక్కుకున్నాను నేను, ఈ మొక్కుబడి తీర్చాలని నాన్నని సంకనేసుకొని మా నాన్నగారిని ఆ పేటలో ఉన్నటువంటి పాస్టర్ గారు, మేస్టర్ గారు ఆ పాక, అదే బడి గుడి ఆ రోజుల్లో 100 ఏళ్ళ కిందట చరిత్ర ఇది. వెళ్ళి, బాబు మరి నేను ఎలాగ అనుకున్నాను, ఈ బాబు పుట్టాడు, బాగున్నాడు, మీ చేతుల్లో పెడుతున్నాను, మరి ఆ ప్రభు పేరులో నాకేం తెలవు, గుడికొచ్చే పరిస్థితులు కూడా లేవు, మీకు తెలియని విషయం కాదు, ఈ బిడ్డకు పేరు పెట్టమంటే నాన్నగారికి సమూయేలు అని పేరు పెట్టారు ఆ రోజుల్లో అక్కడ మేస్టర్ గారు, పాస్టర్ గారు. ఆ పేరుతోటే నాన్నగారు రికార్డ్ అంతా కూడా కంటిన్యూ అయ్యి అలాగా రన్ అవుతూ ఉండేది. అటువంటి స్థితిలో మరి అమ్మ వివాహం అయిన తర్వాత, మేము 3 బిడ్డలం కలిగిన తర్వాత, అమ్మ హైందవురాలు, నాన్నగారు కూడా పేరు సమూయేలు కానీ ఆయన్ని కూడా హైందవుడు కానీ పెరిగాడు. తర్వాత నాన్నగారు ఒక భజన గురువు గారు వచ్చి భజన నేర్పిస్తే రామాలయం దగ్గర నాన్నగారు భజన నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత అమ్మ ఈ విగ్రహారాధనలో ముఖ్యంగా సూర్య నమస్కారం చేసేది, సూర్యుడే దేవుడని. అటువంటి స్థితిలో తను కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మందులు, డాక్టర్లు ఏం పనిచేయలేదు.
అప్పుడు యేసు ప్రభు గురించినటువంటి సభలు జరుగుతున్నాయని మా ఊరు దగ్గరగా, మాది కపిలేశ్వరపురం మండలం, నల్లూరు మా స్వస్థలం. అక్కడ దగ్గరలోనే, మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి వెదురుమూడు అనే ఊరిలో మరి అక్కడ స్వస్థత సభలు ఒక దైవజనులు వచ్చి జరిగిస్తుంటే, అప్పుడు ఆనాట ప్రభు దగ్గరికి వెళితే ప్రార్థన చేయించుకుంటే జబ్బులు తగ్గుతాయంట, కష్టాలు తొలగిపోతాయంట, దేవుడు యేసుబాబు మేలు చేస్తాడనే మాటలు విని ఆనాట ఆ సభలకు 3 రోజులు వెళ్ళి అమ్మ అక్కడ ప్రార్థన చేయించుకుంటే అమ్మకు ఉన్నటువంటి వ్యాధి బాధ పోయింది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఇంకా విగ్రహారాధన, సూర్య నమస్కారం మానేసి చర్చికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేసుకునేది. అలాగా ప్రభువులోకి రావడానికి ప్రభు చేసినటువంటి స్వస్థత కార్యం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచుననే వాక్యాన్ని బట్టి ప్రభు అక్కడ అమ్మ ఏడల చేసాడు. అప్పటి నుంచి అమ్మ ప్రభువుని వెంబడిస్తూ వచ్చింది. అదే అండి అమ్మ కన్వర్ట్ అవ్వడానికి కారణం. అయితే నాన్నగారు, మీ నాన్నగారు ప్రభువుని నమ్ముకోలేదన్న. అవును. నాన్నగారు ఏమైనా అమ్మగారిని ఇబ్బంది పెట్టేవారండి? చాలా ఇబ్బందులు పెట్టారండి. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో చాలా వెలివేత అనేది ఉండేది. విడిచిపెట్టేయడం, వెలివేయడం, కులస్తులందరూ కలిసి వెలివేయడం, లేకపోతే ఇంట్లో భర్తకు నచ్చకపోతే భార్యను విడిచిపెట్టేయడం, ఇలాంటివి ఉండి. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారు అమ్మని కొంత ఇబ్బంది పెట్టారు. నేను చూస్తే భజన గురువుని, నాన్నగారు భజన గురువు అయ్యారు. తర్వాత హరిదాసు హరికథ రాగాలు నేర్చుకుని హరిదాసు అయ్యారు ఆయన. నేను చూస్తేలాగా భజన గురుని, హరిదాసుని, మరి అనేక కులాల్లోకి వెళ్ళి నేనేమో రామాలయాలు కట్టిస్తున్నాను, ఈ కోపల మధ్యని, రెడ్డిస్ మధ్యని, చెట్టుబల్జుల మధ్యని, వాడబల్జుల మధ్యని, నువ్వేమో వెళ్ళి పేటలో కూర్చుని ప్రార్థన చేస్తే యేసుప్రభు దేవుడని, అది నాకు అంత గౌరవంగా ఉండదు కదా, నువ్వు వెళ్ళడానికి వీలు కాదు, వీలు లేదు అన్నట్టుగా మాట్లాడితే అమ్మ ఏమన్నారంటే, అమ్మ చాలా తెలివైంది, చదువు లేకపోయినా చదువు రాకపోయినా సరే, నువ్వు దేవుడిని విడిచిపెట్టమంటున్నావు, నిన్ను అతుకొని ఉండమంటున్నావు, నువ్వు కావాలి నాకు, ప్రభువు కావాలి. అయితే కాదు కూడదు, నువ్వు మరి నేను ప్రభువుని విడిచిపెట్టను అని అంటే నన్ను విడిచిపెట్టేసే పరిస్థితిలో నువ్వు తీర్మానం ఏదో చేసుకున్నావు నువ్వు మనసులో. నేను వెళ్ళిపోతాను, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, 3 పిల్లలు నీకు పుట్టారు కాబట్టి 3 పిల్లలు నువ్వు చూసుకో, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కష్టపడు ఎలవలేక నేను అక్కడ జీవనాధారం చూసుకొని నేను బ్రతుకుతాను, ఈ పిల్లలు నువ్వు చూసుకో, నువ్వే తేల్చుకో, నేను కావాలా లేకపోతే ఈ సంసారం కావాలా అనేది నువ్వు తేల్చుకో. ఆ ప్రశ్నకి నాన్నగారు కొంచెం తొందరపడ్డారు. 3 పిల్లలతో మళ్ళీ ఆయనకు వివాహం అంటే కష్టం కదా, అందుకని సైలెంట్గా ఉండేవారు. చాలా మంచి మనిషి నాన్న, అలాగే ఉండేవారు. తర్వాత కులస్తులు కూడా తగు పెట్టి రామాలయం దగ్గర వీళ్ళని ఎలాగైనా ఆపేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని ఒక రోజు తగు పెట్టారు రామాలయం దగ్గర. అప్పుడు అమ్మే 4 ఉండేవారు, ఫస్ట్ బ్యాచ్ అనమాట. అమ్మతో కలిసి ప్రభువులోకి వచ్చిన వాళ్ళు 4 ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంచుమించుగా మాకు బంధువులే, పిన్నులు అవుతారు వాళ్ళు 4 నాకు. అమ్మ కొంచెం పెద్దదే. అప్పుడు రామాలయం దగ్గర ఆ పెద్దలు అడిగితే, అమ్మ మీరు ప్రభు ఆలయానికి వెళుతున్నారు, పేటలోకి వెళుతున్నారు, అది మనకు అంత గౌరవంగా ఉండదు, మీరు ఇంట్లో ఉండి ఏదో చేసుకోండి మీ ప్రార్థనలో, అంతేగాని పేటలోకి వద్దు అనే మాటలో పెద్దలు అన్నప్పుడు అమ్మ ఏముందంటే, బాబు మేము అక్కడికి వెళ్ళి మంచిది చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం దేవుని వాక్యం వింటున్నాం, అంతే తప్ప మేము వేరే చెడ్డ పని ఏమి చేయడానికి వెళ్ళట్లేదు. అయితే ప్రభు ద్వారా మేము మేలు పొందాం, మనసుకు నెమ్మది కలిగింది, ఆరోగ్యం కలిగింది, ప్రభు దేవుడని మాకు నమ్మకం కలిగింది, మేము చనిపోతే మోక్షానికి వెళతామని గొప్ప విశ్వాసం కలిగింది మాకు. మానేమంటే మానేస్తాం, మీకు అగౌరవం అంటున్నారు కదా పేటకే. అయితే మాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా మీరు చూస్తారా, మీరు ఉంటారా మా కూడాని, మా కష్టాల్లో మా బాధల్లో అనే ప్రశ్న మరి అమ్మ అడిగింది పెద్దలను. ఆ ప్రశ్నకి వాళ్ళు కొంచెం తబ్దిబ్బులు అయ్యారు. వీళ్ళకి బాధలు వస్తే మనం ఎక్కడ కూడా తిరగగలం, మన ఇంట్లోనే మన బాధలకే తిరగడానికి మనకి ఖాళీ ఉండలేదు. కాబట్టి వీళ్ళకి ఏదో నమ్మకం కలిగింది. వాళ్ళకి వెళ్ళే చర్చికి వెళ్ళే పరిస్థితులు మనం అడ్డు పెడతాం బాగోదని మళ్ళీ ఆలోచన చేసి వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చమ్మా మీరు ప్రార్థన చేసుకోండి అని విడిచిపెట్టేశారు. ఇంకా కుల కట్టడం అనేది లేదు. అలాగే దేవుడు తప్పించాడు, ఇంట్లో కట్టడం కూడా దేవుడు తప్పించాడు మా నాన్న అమ్మ మాటలకే. కాబట్టి అలాగా దేవుడిలో సాగడానికి దేవుడు కృప చూపించారు. అమ్మ చివరికి ఒక 6 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకొని పూర్తిగా ప్రభువుని అంగీకరించి రక్షణ పొందింది అమ్మ.
మీ అన్నదమ్ముల కోసం మీ అదే అమ్మగారి యొక్క సంతానం గురించి అమ్మగారి సంతానంలో ఇంట్లో 2 ఆడపిల్లలు, మా అమ్మ నాన్నకే 2 మగపిల్లలు. మగవాళ్ళు నేనే పెద్దవాడిని. అయితే అమ్మ మంచి ప్రార్థనా పరురాలు. ఆమె ఎక్కువగా తెల్లరగట్ల 4:30, 4 అలా లేచి ఎక్కువగా ప్రార్థన చేసుకునేది, పాటలు పాడుకునేది. తనకి చదవడం లేదు, చదువుకోలేదు తను. ఆ రోజుల్లో స్త్రీలకు పెద్దగా చదువు ఉండేది కాదు కదా ఆ రోజుల్లో. అలాగే ప్రభు ప్రార్థన, పాటలు అలా చేసుకునేది. అలా చేసుకోవటంలో నన్ను బలవంతంగా చర్చికి పంపించేది. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు చర్చికి. నేనేమనుకున్నానట, ఎలిమెంటరీ స్కూల్ ఏజ్లో ఇది మన మతం కాదు, నాన్నగారు ఎన్నో దేవుళ్ళు దేవతలు అన్నీ ఏదో చెప్తూ ఉంటారు కథలు. అమ్మేటి పేటలోకి వెళ్ళేది కాకుండా నన్ను రమ్మంటుంది, అమెరికా వాళ్ళు దేవుడు, అంటరాని వాళ్ళ దేవుడు అని నేను మనసులో అనుకునేవాడిని. ఇష్టపడేవాడిని కాదు. కానీ అమ్మ మరి పనిష్మెంట్ ఇచ్చేది, కొట్టేది. సండే స్కూల్లోకి వెళ్ళకపోతే పనిష్మెంట్ కొట్టేసేది, అన్నం పెట్టేది కాదు. ఆ బాధలు పడలేక, అన్నం పెట్టదు కొట్టేస్తుంది అని మరి ఆ బాధలు పడలేక నీకు ఇష్టం లేకపోయినా సండే స్కూల్కి వెళ్ళేవాడిని. అలాగా ఆ రోజుల్లో వట్టుకుడి పాపారావు గారిని చౌదరి గారు మా మాస్టర్ గారు, ఆయన ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన సండే స్కూల్ టీచర్. ఆయన ద్వారా దేవుని మాటలు పాటలు ఇవన్నీ చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ ఏజ్లో నేర్చుకున్న తర్వాత మరి దేవుడు గొప్పడు కదా. ప్రభు మరి స్వస్థత కార్యాలు చేసేయడం ఉంది, రోగులు బాగు చేసినట్టుగా. ఇంకొక అద్భుతం ఏంటంటే చనిపోయిన వారిని కూడా ప్రభు లేపినట్టుగా మనకి బైబిల్లో మరి సువార్తల్లో ప్రభు జీవితంలో మనం చూస్తాం. లాజర్ని, యాయిరు కుమార్తెని, బెదరాల కుమారుని, మరి చివరికి ఆయనే చనిపోయి లేచినట్టుగా ఇవన్నీ మనం చూస్తాం. ఏదో అలా రాసుకున్నారో అనుకుని ఉండి అవన్నీ చెప్తుంటే. కానీ తమ్ముడికి జబ్బు వచ్చింది. మా బంధువుల్లో మా ఊర్లో సగం చౌదరీస్, సగం మా వాళ్ళే పాపులేషన్. మా బంధువుల్లో కుర్రడు చనిపోయాడు జబ్బు వల్ల. చౌదరీస్ ఇంట్లో పాప చనిపోయింది. మరి వీడికి అదే జబ్బు. అమ్మకి గొప్ప విశ్వాసం ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత మందులు వేసుకునేది కాదు, ప్రభువే డాక్టర్ అనేది. ప్రార్థనే ప్రార్థన నూనె మందు అనేది. నేను మంత్రాలకు చింతకాయలు రాలుతాయని చెప్పేసి చిరగపడి నూనె అది రాసి ఏదో చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే మంత్రాలకు చింతకాయలు రాలితే ఎందుకే బాబు నూనె అంతా ముఖానికి రాసేస్తున్నా, జిడ్డు చేస్తున్నా ముఖం అంతా అని చిరగపడేవాడు. నమ్మివాడు కాదు. అటువంటి స్థితిలో మరి తమ్ముడు మరి చిక్కైపోయాక లేవలేని స్థితి వచ్చేసింది. మరి ఎదురుగుండా మా బంధువుల్లో పిల్లడు చనిపోయాడు, అదే వీధి. ఆ పక్కన 4 ఇళ్ళ తర్వాత చౌదరీస్ ఇంట్లో పాప చనిపోయింది. అమ్మ మందులు వేయదు కదా, మందులు వేసుకోదు కదా. అటువంటి స్థితిలో నాన్నగారు ఏం చేయలేకపోతున్నారు. ఈవిడ ఇంక మందులు వేసుకోదు, పిల్లడిని ఏం చేస్తుందో తన ఇష్టం అన్నట్టుగా నాన్నగారు అలా చూన్నట్టుగా ఉన్నారు. అయితే ఓ రోజు తెల్లరగట్ల తమ్ముడు కాలం చేశాడు, చనిపోయాడు. చూపు లేదు, మాట లేదు, వేడి లేదు, నాడు లేదు. అందరూ వచ్చి వెళ్తున్నారు. పల్లెటూరు వాతావరణం కాదు, పొద్దుటే లేచిపోతారు తెల్లరగట్ల పొలాలు వెళ్ళడానికి కదా. అందరూ వచ్చి అయ్యో యేసుప్రభుని నమ్మకంతో కొడుకుని మింగేసింది అని ఇలాగ ఏదో అంటున్నారు. ఈ లోపల మా నాన్న మేనమామ వచ్చాడు, అమ్మని తాత అని, వాసన చెట్టు అమ్మని తాత అని ఆడొచ్చి చూశాడు. తాత సొంత మేనమామే మా నాన్నకి. ఒరే సామేలు చచ్చిన ఇంట్లో పెట్టుకున్నారట్రా, గడి చేస్తారని గడ్డలు వేసారా అని చెప్తామంటే అమ్మ అంది, నాన్న నా దేవుడు గొప్పడు, నేను గడ్డలయ్యి నా కొడుకుని. ఇదేటమ్మా గొప్పడు దేవుడిని చచ్చిపోయిన ఇంట్లో పెట్టుకుని గొప్పడు దేవుడు అంటున్నావేటమ్మా, చనిపోయాడు కదా. నేనేను నాన్న ప్రార్థన చేస్తాం. సరే అమ్మ మీరు అలా పడాలని అని చెప్పేసి వెళ్ళిపోయాడు అమ్మ తాత. ఈ మాస్టర్ గారు అటుకడు పాపారావు చౌదరి మాస్టర్ గారు కబురు చేస్తే ఆయన వచ్చారు. ఇద్దరు కలిసి కన్నీటితో ప్రార్థన చేశారు. ఇలాగ ప్రార్థన చేయడంలో ఇంచుమించుగా నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. ఎలిమెంటరీ సెక్షన్ అయిపోయింది, 7th క్లాస్ స్టడీస్లో ఉన్నాను. కన్నీటితో ప్రార్థన చేశారు. మరి మంత్రాలకు చింతకాయలు రావటాలని మనిషిని కాదు నేను. ఇలా ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు బతుకుతాడు ఏంటి, ఏదో బ్రహ్మ అనుకుని అలా చూస్తుంటే ఇద్దరిని కళ్ళంతా నీళ్ళు అలా నేలకే రాళ్ళతో నేను చూశాను స్వయంగా. అలాగే ఇంచుమించుగా 5 గంటల నుండి 7-7:30 వరకు ప్రార్థన చేశారు. అప్పుడు చనిపోయినటువంటి తమ్ముడికి ప్రాణం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం కలదని ప్రభు వాక్యంలో ఉంది. అవునండి. యోహాను సువార్త 10:18 తీసుకోవడానికి, పెట్టడానికి నాకు అధికారం కలదన్నాడు. అవును. కాబట్టి చనిపోయినటువంటి వారిని ప్రభు ఆ చరిత్రలో, జీవిత చరిత్రలో మనకి సువార్తల్లో లాజర్ని, యాయిరు కుమార్తెని, వెధరాల కుమారుని లేపినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు కూడా మరి ప్రభు ఆయన శక్తి సన్నగలలేదు, మన భక్తే సన్నగలాలి. కానీ అవును. అది చూసి నేను యేసుప్రభు నిజంగా దేవుడని నమ్ముకున్నాను. నమ్ముకుని అప్పటి నుంచి పూర్తిగా మనసు పెట్టి బైబిల్ చదువుకోవటం ఇవన్నీ చేసేవాడిని. అలా చేసి నేను ఇంటర్ అయిన తర్వాత మరి నేను ఇంకా పై చదువులకు వెళ్ళాలి, డిగ్రీ చదవాలి, ఇంకా పెద్ద చదువు చదవాలనుకునే దినాల్లో మరి మా పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు పాస్టర్ గారు ఉన్నారు మా చర్చిలో, బాప్టిస్ట్ చర్చి. పాస్టర్లు రావడం, వెళ్ళిపోవటం. చెప్పండి. మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? మీ విద్యాభ్యాసంలో దేవుని సహాయం ఏదైనా మీకు కలిగిందా? అదే ప్రశ్న. అవునండి. మరి విద్యాభ్యాసం మరి మాది చాలా పక్క పల్లెటూరు, చదువుకున్న వాళ్ళు తక్కువ మా ఊళ్ళో. రెండోది ప్రైవేట్లు అనేవి అది ఆ రోజుల్లో ఉండేవి కాదు, కష్టపడి చదువుకోవటమే. ఒక మాస్టర్ గారు ఉండేవారు మా బంధువులు, వెంకటరత్న గారు అని. ఆయన హై స్కూల్ టీచర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్లు ఉంటే ప్రొద్దుటే 6 నుండి 8 వరకు ఫ్రీగా చెప్పేవారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అమ్మ చదువుకోలేదు, నాన్న చదువుకోలేదు. అలా కష్టపడి చదువుకుని అమ్మ ప్రార్థన చేసేది మా చదువు గురించి. తమ్ముడు నేను చదువుకున్నాం. అయితే మా గ్రామం మొత్తం మీద చౌదరీసు, మా వాళ్ళు, మా చెట్టుబల్జీసు, చాలా పేటల వాళ్ళు చాలామంది చదువుకున్నారు. కానీ అక్కడక్కడక్కడ చదువులు ఆగిపోయారు. ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది అప్పుడు, ఎస్ఎస్ఎల్సీ 11th క్లాస్ అనమాట. అక్కడికి వచ్చేవారికి ఆగిపోయేవారు. ఇంకా పైకి వెళ్ళేవారు కాదు. ఏ వ్యవసాయ పనులు, ఏ జాబులు ప్రైవేట్గా ఏదో చేసుకునేవారు. అయితే దేవుడి కృపను బట్టి మేము చదువులో అలా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమే అమ్మ ప్రార్థన. తమ్ముడు చదువుకున్నాడు, నేను చదువుకున్నాను. నేను ఇంటర్ అయ్యాక మెడికల్ కాలేజ్ చదువుకున్నాను. వైజాగ్ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు చదివాను. చదివింది మరి నేను ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని అంటారు తెలుగులో. దాంట్లో అనపర్తి అసిస్టెంట్గా చేశాను. తర్వాత కసింకోట ఇన్స్పెక్టర్గా చేశాను, అనకాపల్లి దగ్గర చేశాను. అయితే దేవుడు ఆశ్చర్యం ఏంటంటే, ఈ సేవకు రావడానికి గల కారణం ఏంటంటే, నెక్స్ట్ ప్రశ్న సరే. జాబు ఉద్యోగం ఏ సంవత్సరంలో వచ్చిందండి అయ్యగారు? ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఉద్యోగం విడిచిపెట్టడానికి ప్రధానంగా మీ మీద చూపించిన ఆ ఇంపాక్ట్ ఏంటి? ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? అంత గవర్నమెంట్ జాబ్ ఆ కాలంలో, ఆ గవర్నమెంట్ జాబ్ విడిచిపెట్టడం అంటే చిన్న విషయం కాదు. అవునవును, అది చాలా గొప్ప విషయం. ఉద్యోగం విడిచిపెడుతున్నాను అనేటప్పుడు మీ మీద పడే ఇంపాక్ట్ ఏంటండి? మీకు ఎందుకు ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి? అది మరి కుమార్ గారు అడిగిన ప్రశ్నకు జవాబుగా, మరి నేను జాబు చేసుకుంటున్నాను. అయితే ఆ జాబుకి వెళ్ళక మునుపు, ట్రైనింగ్కి వెళ్ళక మునుపు ఎందుకో దేవుడి ఏర్పాటు మనకు తెలియదు. మా ఊరు పాస్టర్ గారు మామూలుగా గృహ దర్శనాలకు వస్తారు. పాస్టర్లు వచ్చి అమ్మాయి ఎలా ఉన్నారని మంచి చెడ్డ అడిగి ప్రార్థన చేస్తారు. ఆ వేళ పాస్టర్ గారు, నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను, శానిటరీ ఇన్స్పెక్టర్కి అప్లై చేశాను, ఐటీకి అప్లై చేశాను, బిఏకి అప్లై చేశాను, నాకున్న క్వాలిఫికేషన్ బట్టి ఏదో చదువుకోవాలనే ఉద్దేశంతో. తర్వాత టీచర్కి కూడా అప్లై చేశాను. అప్పుడు అమలాపురంలో ఉండేది సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ 10 months కోర్సు అమలాపురం ఆ రోజుల్లో. ఇవన్నిటికి అప్లై చేసి నేను కనిపెడతా ఉన్నాను. ఈ లోపల పాస్టర్ గారు వచ్చన్నారు, బాబు నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమిటో నాకు తెలియదు కానీ నడిపింపేటండి, నువ్వు ఒక సేవకుడిగా ఉండాలని ప్రభువు నాతో మాట్లాడుతామన్నారు. మరి ఈ మాట మీకు కొంచెం వినడానికే చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, మీరు ఆలోచించుకొని చెప్పండి అంటే, నేను ప్రభు అంటే ఇష్టమే నా మనసులో నాకు. కానీ ఈ సేవ అంటే అదేదో మనగా పేటల్లో వాళ్ళు చేసుకునేది, ఎస్సీలో కన్వర్ట్ అయ్యి చేసుకునే వాళ్ళు పని తప్ప మనలాగా క్యాస్ట్లోంచి కన్వర్ట్ అయ్యి చేసేవాళ్ళు పని కాదు. రెండోదేమో ఈ కుల వ్యవస్థలో పాస్టర్ అయ్యేటప్పటికి ఇంకా కులభ్రష్టుడిగా ఎంచుతారు, గౌరవం ఉండదు చుట్టాల మధ్యన అని. మరి నేను కొంచెం ఎదిగొచ్చాను కదా అని నేను మనసులో అనుకున్నాను. పాస్టర్ గారు అన్నాను, పాస్టర్ గారు మీరు అన్న మాటకి నేను ఇంకోలాగా అంటున్నానని అనుకోవద్దు, నాన్నగారికి అసలు చర్చికి వెళ్ళడమే ఇష్టం ఉండలేదు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఉద్యోగ ప్రయత్నంలోకి వెళ్లకుండా, ట్రైనింగ్కి వెళ్లకుండా
పై చదువులు చదవకుండా మీరు ఏదో బైబిల్ కాలేజ్ అంటున్నారు, సేవ అంటున్నారు. ఇలాగ నేను మీ మాటను బట్టి చేస్తే నాన్నగారిని బాధ పెట్టినట్టుగా ఉంటుంది. అలా నాకు ఇష్టం లేదు ఫస్ట్ని. అలాగంటే బాగోదు అయ్యగారి దగ్గర ముఖం మీద అని నాన్నగారిని అడ్డెట్టి అలాగన్నాను. సరే బాబు ప్రార్థన చేద్దాంలే అని చెప్పేసి అయ్యగారు వెళ్ళిపోయారు ప్రార్థన చేసి ఇంటి దగ్గర. తర్వాత నేను శానిటరీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో కేజీహెచ్లో ఆ శానిటరీ అయిన తర్వాత జాబులోకి ఎంటర్ అయ్యాను. ఏ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు? జాబులోకి 1969 నేను జాబులోకి ఎంటర్ అయ్యాను. మరి నేను ఈ సేవలోకి ఎలా వచ్చానని నేను మీతో చెప్తున్నా ఉన్నారు కదా, పాస్టర్ గారు అలాగన్నారు. తర్వాత నేను అనపత్తిలో జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు సమితులు ఉండేవి, తర్వాత మండలాలు వచ్చినాయి. కానీ అప్పుడు సమితి అంటే ఇంచుమించుగా 40 గ్రామాలు. రాయవరం సమితి, అది అనపత్తి, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటరు. నేను హెల్త్ అసిస్టెంట్ని. వ్యాక్సినేషన్ చేయాలి, నేను డోర్ టు డోర్ చేయాలి, ఊరికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. ఆ డ్యూటీలో నేను డ్యూటీకి వెళ్తుంటే మెండపేటలో తాళ్ళ ఆశీర్వాదం గారని పెద్ద దైవజనంలో ఒక ఆయన ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన తెలుసు, మా ఊరు అప్పుడప్పుడు క్యాంప్కి వచ్చేవారు. ఆయన మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మ కూడా తెలుసు, నేను తెలుసు, మా నాన్నగారు కూడా తెలుసు. ఆయన ఎదురొచ్చారు. నాకు పాస్టర్లన్నా చాలా గౌరవం, తర్వాత టీచర్లన్నా గౌరవం. వీళ్ళిద్దరూ ఏంటంటే సమాజానికి ఈ జ్ఞానం నేర్పుతారు వాళ్ళు, అది టీచర్లు. ఈ పాస్టర్లు ఏమో దైవ జ్ఞానం, దేవుడు భక్తి నేర్పుతాడు పాస్టర్. వీళ్ళిద్దరూ నాకు చాలా గౌరవం. మిగతా ఉద్యోగస్తుల కంటే వీళ్ళని బాగా గౌరవిస్తాను. పాస్టర్ గారి దగ్గర కనపడగానే దిగిపోయాను. నేను డ్యూటీకి వెళ్తున్నాను, అనపత్తి నుంచి సైకిల్ వేసుకొని వెనకాల వ్యాక్సినేషన్ చేసే కిట్ కట్టుకొని డ్యూటీకి వెళ్తున్నాను. పాస్టర్ గారు ఎదురొచ్చారు, దిగాను. నమస్కారం అండి అయ్యగారు అన్నాను. బాబు చాలా సంతోషం, ఎక్కడికి వెళ్తారు, ఏంటి, ఏం చేస్తున్నారు? ఇక అనపత్తి పిహెచ్సిలో నాకు జాబ్ వచ్చిందండి హెల్త్ అసిస్టెంట్గా. డ్యూటీ మీద నేను ప్రయాణంలో ఉన్నాను, మీరు కలిసారు కదంటే సరే బాబు. అలా చూసారు ఆయన ఒక ప్రవక్త మాదిరిగా. అలా నన్ను అంతా చూశారు, పైనుంచి కింద వరకు చూసి, బాబు మీలాంటి ఏమనస్తులు జాబు కాదు, చాలా చేయాలి అని కసిరేసినట్టుగా గట్టిగా గంభీరంగా అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేతంటే 20 సంవత్సరాలుగా చదువుకున్నాను నేను, ఎంతో కష్టపడి మళ్ళా శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు చదివాను, జాబ్ వచ్చింది. ఈ జాబ్ మానేసి తల్లిదండ్రులు వదిలేసి కులం మతం వదిలేసి మొత్తానికి వాళ్ళలో కలిసిపోమన్నట్టుగా మాట్లాడుతున్నారు మనసులో అనుకుని పాస్టర్ గారిని. ఇష్టం లేదంటే బాగోదని ఏమన్నాను, మా నాన్నగారి గురించి తెలుసు కదండి అయ్యగారు మీకు, ఆయన అరికథ భజనలు కదా, మా ఊళ్ళో కూడా మీరు మాస్టర్గా పనిచేశారని విన్నాను, మిషన్ స్కూల్లో అమ్మగారు మీరు, అది మానేసి మీరు ఏదో సేవకు వచ్చారన్నట్టుగా నేను విన్నాను మాటల ద్వారా. కాబట్టి నాన్నగారికి ఇష్టం లేని పని చేయను. అలా ఎవరికి ఇష్టం లేదు, నాకే ఇష్టం లేదు. ఈ సేవ అనేది నాకే ఇష్టం లేదు. ముందు ట్రైనింగ్ ఉండగా మా ఊరు పాస్టర్ గారు, జాబ్ వచ్చిన తర్వాత ఈ తాళ్ళ ఆశీర్వాదం పాస్టర్ గారు, సేవ చేయి బాబు, నీలాట యవనస్తులు జాబ్ కాదు సేవ చేయాలి. నాన్నగారికి ఇష్టం లేదని చెప్పాను కదా, సరేలే బాబు ప్రార్థన చేద్దాం అని ఆయన వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక రెడ్డి గారు మావిడాడి నుంచి వచ్చారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్స్పెక్టర్గా నాకు ప్రమోషన్ వచ్చింది. అనపత్తి నుంచి అనకాపల్లి దగ్గర కసింకోట పిహెచ్సికి. అప్పుడు ప్రత్యేకంగా మాకు కోచింగ్ క్లాసులు పెట్టారు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి. అప్పుడు రెడ్డి గారు మాకు వచ్చి క్లాసులు చెప్పేవారు అన్నట్టు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి. ఆయన ఏమన్నారంటే, పిచ్చోళ్ళు ఎర్రోళ్ళారా, మీరు ఏదో ఇంటర్ పాస్ అయ్యేదో శాటర్ అయిపోయింది, నా చదువు అయిపోయింది, నా ఉద్యోగం ఇంత అనుకోవద్దు, నేను మీలాట ఉన్నాయి, మీరు గ్రాడ్యుయేట్ అవ్వండి, గ్రాడ్యుయేట్ అయితే మంచి సర్వీస్ చేస్తే మీరు అలాగ జిల్లా ఆఫీసర్ అవుతారు. ఇప్పుడు నేను జిల్లా ఆఫీసర్ని, నాకు ఒక జీపు, నాకు ఒక ఆఫీసు, నాకు ఒక అటెండర్, ఒక గుమ్మస్తాయి క్లర్క్, నాకు నేను గెజిటెడ్ ర్యాంకులో ఉన్నాను, మీరు అందరూ అలా ఉండాలి నేను కోరుతున్నానని చెప్పిన మాటను బట్టి నేను బిఏకి పుస్తకాలు కొని చదువుకుంటున్నటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను నేను. ఆ రోజుల్లో ప్రభు మాట్లాడటం మొదలెట్టాడు నాతోటి, ఏమని, నీవు ఏదో గెజిటెడ్ ఆఫీసర్ని అయిపోవాలనుకుంటున్నావు, రెడ్డి గారు ఏదో చెప్పారని, మీ మాస్టర్ గారు, గెజిటెడ్ ఆఫీసర్ అయిపోయి జీపుల మీద తిరగడం కాదు, నువ్వు సైకిల్ వేసుకొని కాళ్ళు నడకని ఊరూరికి చేలగొట్టలంట, బోధగొట్టలంట, కాలగొట్టలంట ఊరూరికి వెళ్ళి నా సువార్త చేయాలి, నువ్వు నేను ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభు మాట్లాడడం మొదలెట్టాడు నా అంతరాత్మతో. నేను పిలిచాను,
నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్రహ్మగా ఉండు అని చెప్తే అప్పుడు మనకి టీవీలో అవి లేవు, రేడియోలో దేవుని కార్యక్రమాలు వచ్చి రేడియో పరిచర్య ఉండేది అప్పుడు. విశ్వవాణి అది రేడియో పరిచర్య. ఆ పరిచర్యలో ఈ రోజుల్లో శుభవార్తను వారంలో 2 కార్యక్రమాలు వచ్చి నా 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 హ్యాబిట్ ఏంటంటే, అలవాటు ఏంటంటే ప్రొద్దుట లేవగానే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి బైబిల్ చదువుకొని అప్పుడు చద్దన్నం తినేవాడిని. చద్దన్నం తినేసి ఈ రేడియో పెట్టుకుని రేడియో కార్యక్రమం విన్న తర్వాత, దేవుడి కార్యక్రమం విన్న తర్వాత అప్పుడు డ్యూటీకి వెళ్ళేవాడిని. అది నాది రెగ్యులర్గా టైం టేబుల్ నాది. అలాగే వెళ్తుంటే ఆ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా అంతరాత్మతో. ఆ పాస్టర్ గారు ఏమంటున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నా గురించి ఎప్పుడు రాయలేదు, నేను కలలేదు చేయలేదు. ప్రభు సహోదరుడా, రేడియో శ్రోత, నువ్వు ఎంతకాలం నుంచి వింటున్నావు? నువ్వు రక్షింపబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? ప్రభు నేను పిలుస్తున్నాడా? నీ మనసులో ప్రభు పిలిచాడని అనిపిస్తుందా? నువ్వు వెళ్ళడానికి వెనకాడుతున్నావా? ఈ కులాన్ని బట్టో, కుటుంబాన్ని బట్టో, ఇంట్లోని బట్టో వెళ్ళకూడదు అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళు, పిలిచిన దేవుడు గొప్పోడు, నేను విడిచిపెట్టడు అని ఆయన చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేరా బాబు, నా గురించి చెప్తున్నాడు, ఈయన ఎవరు నాకు తెలదు. బిఏ ప్రతాప్ కుమార్ గారు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత మీటింగ్లో చూశాను ఆయన్ని, చాలా ఆశ్చర్యం. మరి పిలుపంటే ఎలా నిర్ణయించుకున్నాను, ఈయన మాట్లాడతామన్నాడు. సరేలే పెళ్ళు అని ప్రభువు ఆత్మతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడివని ఎడబాయని అంటున్నాడు. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో నిబ్బరము కలిగి ఉండము, ధైర్యముగా ఉండము, నేను విడిచిపెట్టను, నీకు తోడై ఉన్నానని అక్కడ ఉంది. కాబట్టి పిలిచిన దేవుడు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాడు, విడిచిపెట్టను అంటున్నాడు అని ఇంకా సేవకి వెళ్ళడానికి తీర్మానానికి వచ్చాను. నేను వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఏది, బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ లోపల మా నాన్నగారికి ఆనవటం అన్నాడో తెలిసింది. అక్కడి నుంచి ప్రభు మరి నన్ను బలపరచడం. నాన్నగారేమో వెళ్ళొద్దురా, మన కులం ఏంటి, మన మతం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడున్నాం, మనం నీకు ఉద్యోగం చేసి మాకు ఏమైనా ఇచ్చేస్తున్నావా? ఆ ఉద్యోగం వల్ల మేమేమైనా బతుకుతున్నామా? కాబట్టి నీకు ఉద్యోగం కష్టమైతే ఇంట్లో ఉండు, మనకి చేను ఉంది, ఇల్లు ఉంది, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, మనకి వ్యాపారం ఉంది, నువ్వు బయటకు మాత్రం సేవకి వెళ్ళొద్దు అని క్రైస్తవురాలని మా అమ్మ కూడా మా నాన్నతో ఏకమైపోయింది, మా అక్క కూడా ఏకమైపోయింది. వెళ్ళొద్దని నెగిటివ్, వెళ్ళొద్దు బాధ. ఇంకా అక్కడి నుంచి ఏడిచేయడం. ఇదేంటి అలా ఏడిచేస్తారేంటి, ఏమైపోయిందంటే ఏమవ్వాలి, నువ్వు చేసే పని ఏదో నువ్వు దేవుడు అని వెళ్ళిపోతున్నావు. ఆ రోజుల్లో ఆ ఎలమంచిలో నువ్వు ఏదో బాప్తిసం అన్నావు, ఆ పాస్టర్ గారు ఏం చేసేసాడు నిన్ను, అప్పటి నుంచి నువ్వు ఎలా మారిపోయావు అని. ఊళ్ళో కొత్త పాస్టర్ గారు వచ్చారు, ఆ పాస్టర్ గారు నా కొడుకుని ఎలా చేసాడని మా నాన్న. ఎలాగ ఘర్షణ అన్నమాట ఇంట్లో. ఆ ఘర్షణలో 71వ సంవత్సరంలో మరి ఇంచుమించుగా ఒక 2 నెలలు సుమారు స్ట్రైక్ వచ్చింది, ఎన్జిఓ స్ట్రైక్. ఆ నేను స్ట్రైక్లో ఉన్నాను. అప్పుడు ఇంకా ఉద్యోగం రిజైన్ చేయలేదు. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. అప్పుడు వివాహం అయిపోయింది, నాకు ఒక పాప. నాన్నగారు నేను ఇంకా వాదోపవాదాలు, ఈ మతాల గురించి, దేవుళ్ళ గురించి, అవతారాల గురించి. ఇంకా అన్నీ అనవసరం, నువ్వు నా మాటని ఇంట్లో ఉండు, వెళ్ళిపోతానంటావు, ఏదో సేవ అంటున్నావా, వెళ్ళిపో, నీకు ఇల్లు లేదు, చేను లేదు, చెట్టు లేదు, గెట్అవుట్, ఇంట్లోంచి బహిష్కరణ. సరే మీరు ఉండాలని చెప్పేసి నేను బయటకు వచ్చేసి ఎలమంచిలో బాప్తిసం తీసుకొని అక్కడి నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ ఎస్సిటీ సెంటర్, ఆ కాలేజీలో బీటీహెచ్ చదువుకొని నేను సేవలో అడుగుపెట్టాను. అయితే మీరు ఎక్కువగా బాప్టిస్ట్ సంఘాల్లో పనిచేశారు. అవును. మీరు బాప్టిస్ట్ సంఘాల్లో పనిచేసినప్పుడు మీరు చాలా చాలా సంఘాల్లో పనిచేశారు. అవును. అంటే ట్రాన్స్ఫర్ అయ్యి రావడం, లేదంటే వాళ్ళు పెద్దల వలన కానీ మీరు ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? పెద్దల వల్ల ఏ సంఘాల్లో ఏమన్నా పెద్దల వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారు? ఈ బాప్టిస్ట్ సంఘాల్లో ముఖ్యంగా మన ఇంచుమించు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఈస్ట్, వెస్ట్, కృష్ణ, ఈ 6 జిల్లాల్లో బాప్టిస్ట్ సంఘాలు ఇప్పుడు దగ్గర సుమారుగా 500-600 సంఘాలు ఉన్నాయి. నేను పనిచేసినప్పుడు అయితే దగ్గర 200 పైగా ఉండి. అయితే ఈ సంఘాల్లో నేను గమనించింది ఏంటంటే, ఈ సంఘాల్లో సాధారణంగా ఈ ఎస్సీలో సబ్ క్యాస్టులు ఉంటాయి. సబ్ క్యాస్టులు, ఈ సబ్ క్యాస్టుల్లో ఈ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే, సబ్ క్యాస్ట్ ఏ సబ్ క్యాస్ట్ అనుకోండి, బి సబ్ క్యాస్ట్ అనుకోండి, ఏలో ఎక్కువగా ఆ క్యాస్ట్ పీపుల్ ఉన్నారనుకోండి,
పాస్టర్ గారు కూడా ఆ క్యాస్ట్ క్యాండిడేట్ కావాలనుకుంటారు వాళ్ళు. మనోడు కావాలరా, మనోడు మనం వేసుకోకపోతే ఎవరు వేసుకుంటారు అని అభిప్రాయం. నా పాలసీ ఏంటంటే అప్లికేషన్ పెట్టకూడదు, వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి, జీతం ఇంతమని అడగకూడదు, అడ్వాన్స్ తెచ్చుకోకూడదు, ఇంక్రిమెంట్లు ఇవ్వమని అడగకూడదు, చేయమని టైం పెంచమని జీతం పెంచమని అడగకూడదు. ప్రభు పిలిచాడు కదా, ప్రభు చూసుకుంటాడు అనేది నా పాలసీ. ఫస్ట్ నన్ను యేసురత్న గారని సిఎంసిలో పిఠాపురంలో హాస్పిటల్లో పాస్టర్ గారు ఉండేవారు. మా ఊళ్ళో కూడా చేశారు ఆయనే, యేసురత్న పాస్టర్ గారు. ఆయన ద్వారా నాగులపల్లి నాకు రికమెండేషన్ చేశారు. ఆయనే, అప్లికేషన్ ఏం పెట్టలేదు, మరి నేను నిర్ణయించుకున్నాను కదా. ఇది చాలా ఆశ్చర్యం. అప్లికేషన్ లేకుండా పాస్టర్ గారిని తీసుకోవడం అంటే చాలా ఆశ్చర్యం. వాళ్ళ పాలసీకి వ్యతిరేకం అన్నమాట. సంఘాలకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక నియమావళి ఉంటుంది. పాస్టర్ గారు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టాలి. దాంట్లో నియమం ట్రైల్ సర్మన్కి రావాలి. ట్రైల్ సర్మన్లో మళ్ళీ మార్కులు వేస్తారు వాళ్ళు పెద్దలు ఆరాధనలో. ఆ మార్కుల్లో పాస్ అయితే తీసుకుంటారు. ఆ మార్కుల్లో ముందటి మెజార్టీ ఎస్సీలు ఏ వాళ్ళు ఉన్నారనుకో, పెద్దలు కూడా 10 మందికి 6 ఉన్నారనుకో, వాళ్ళకి నప్పిందనుకో, ఆ క్యాస్ట్ అనుకో పాస్టర్ గారు ఆయనకి మార్కులు వేస్తారు. అది వాళ్ళ బాప్టిస్ట్ సంఘాల్లో పాలసీ. ఆ పాలసీ నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ పాస్టర్ గారి రికమెండేషన్, నాకు ట్రయల్ సెరమనీ లేదు, ఏమీ లేదు. నాగులపల్లి ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ సెంచనరీ నాగులపల్లి ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చిలో మొట్టమొదటిగా పాస్టర్గా వెళ్ళాను నేను. ఏ సంవత్సరం? 75వ సంవత్సరం, 1975. వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువగా మరి ఈ ఏ ఓళ్ళే ఎక్కువ ఉన్నారు, అక్కడ బి ఓళ్ళు తక్కువ. ఏది ఎస్సీలో బి. ఇంకా ఆ ఫీలింగ్ నాకు అర్థమయ్యేది. మరి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టడానికి కూడా చూసారు వాళ్ళు. జీతాలు కూడా ఆఫ్ చేశారు. అప్పుడు ఫస్ట్లో నా జీతం ఎంత? నెలకి 200 జీతం నాకు. మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత జీతం వచ్చేదండి? అప్పుడు నాకు దగ్గర 300 పైన వచ్చేది. 300 పైన. ఇది చెప్తే 200. మరి ఉద్యోగం అంత జీతం ఎవరు లేరు కదా. అలాగా ఉంటున్నప్పుడు నేను ఆ జీతం తీసుకుని అలాగా ఇంచుమించుగా 4-5 సెంటర్ల నుండి మూలపేట, కోనపేట, వాకతిప్ప, ఇలాగ ఈ సెంటర్లన్నీ తిరిగి నేను వారం అంతా ప్రతిరోజు కూడా తిరిగి గృహాలు దర్శించి నైట్ ప్రార్థన పెట్టి అలాగ సేవ చేసేవాడిని. ఆ చిన్న జీతంలోనే. అప్పటికి నాకు 3 పిల్లలు. తర్వాత 2 సంవత్సరాలు పోయేటప్పటికి 4 పిల్లలు. ఈ 4 పిల్లలు పెంచుకుంటూ 200 రూపాయల జీతంతో చాలా ఆశ్చర్యంగా దేవుడు మరి నన్ను పోషించాడు. ఇంకో ప్రశ్న చెప్పండి. ఉద్యోగంలో మీరు 300 జీతం తీసుకునేవారు, సేవకు వచ్చిన తర్వాత 200 జీతం. 200 జీతం. ఇంకో ప్రశ్న చెప్పండి. ఉద్యోగంలో మీరు 300 జీతం తీసుకునేవారు, సేవకు వచ్చిన తర్వాత 200 జీతం. 200 జీతంలో మీరు మీ భార్య, మీ పిల్లలు, 4 పిల్లలను పోషించుకుంటున్న ఈ క్రమంలో ఏనాడైనా ఇది మనకు వద్దు, వెనక్కి వెళ్ళిపోదని అనిపించిందండి అయ్య గారు? నాకు అనిపించలేదు, కానీ నా భార్య పాస్టమ్ గారికి అనిపించింది. కారణం ఏంటంటే నేను శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అయ్యాను కదా, ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాం. అప్పటికి ఆంధ్ర తెలంగాణ ఒకటే. హైదరాబాద్లోని మనకి హెడ్ క్వార్టర్, అదే మొత్తం రాష్ట్రానికి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ రాసాం. మేమంతా వెళ్ళాం, అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళు వెళ్ళాం, నేను వెళ్ళాను. ఆ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో నేను పాస్ అయ్యాను. ఇది చాలా ఆశ్చర్యం. పాస్ అయిన వాళ్ళకి ఏం చేసాడు, మళ్ళీ డిఎంఎండ్హెచ్ఓ మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చాడు జాయిన్ అవ్వమని ఇన్స్పెక్టర్గా. కొత్త ఆర్డర్ అన్నమాట, ఫ్రెష్. ఆ ఆర్డర్కి వచ్చేటప్పటికి నేను 4 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉన్నాను. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాలు గ్యాప్. దాంట్లో జీతం ఎంత? 600. ఆర్డర్ ఒకసారి ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్లు ఇస్తారు కదా, స్కేల్ ఇచ్చేస్తారు కదా. 600. నేను తీసుకునేది ఎంత? 200. నేను ఉండబెట్టలేక అక్కడ ఆశీర్వాదం గారు అని ఒక కాంపౌండర్ గారు ఉన్నారు, రిటైర్డ్. ఆయన బాగా మన ఇంట్లో ఒక తండ్రిలాగా ఉండేవారు. అంకుల్ గారు, నాన్నగారు నాకు ఎలాగా జాబ్ వచ్చింది మరలానే, 600 రూపాయలు జీతం అని దాంట్లో ఉంది ఆర్డర్లోని. మరి నువ్వు జాయినింగ్ రిపోర్ట్ డిఎంఎండ్హెచ్ఓకి ఇవ్వాలని చెప్పేసి కూడా రాశారు కిందనే. మీ సలహా ఏంటి అన్న నాన్నగారు అని అడిగాను. ఎవరితో చెప్పద్దు బాబు,
మీకు 4 పిల్లలు అయిపోయారు, మేము ఇచ్చేది 200, మీకేం సరిపోద్ది? స్టడీ చెప్పలు లేకుండా ఉద్యోగంలో జాయిన్ అయిపోమన్నారు ఆయన. నేను ఉండబట్టలాగా ఇంట్లో మరి అర్థంగా కదా భార్య, ఏదైనా కష్టమైన సుఖమైన భార్యతో చెప్పుకుంటాను. పాస్టమ్ గారు చెవిలో ఉద్యోగం నెమ్మదిగా, ఇలాగ నాకు ఉద్యోగం వచ్చింది, ఇలాగ 600 రూపాయలు జీతం. మరి మీ మామయ్య గారు అంటే ఆశీర్వాదం గారు కోళ్ళని వాడు ఆయన, నన్ను కొడుకు అని వాడు, మన ఇంట్లో ఒక తండ్రిలాగా ఉండేవారు ఆయన. ఇలాగ అన్నారు ఆశీర్వాదం అంకుల్ గారు. మరి నీతో కూడా చెప్తున్నాను. అయితే ఏమన్నారా అన్నది. ఏమన్నారు? జాయిన్ అయిపోమంటున్నారు, మేము ఇంకో పాస్టర్ వేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు ఆయన, జాబ్కి అన్నారు. ఇంక వీడు మనసులో మాత్రం స్థిరపడిపోయింది. ఇది వెళ్ళిపోదాం మనం 4 పిల్లలతో ఏం సరిపోద్ది, వచ్చిన ఉద్యోగం వదిలేసుకోవడం ఎందుకు. అయితే ఈ పరిస్థితుల్లో ఆశీర్వాదం అంకుల్ గారు పాస్టర్ గారు ఒకటి అయిపోయారు, నేను అక్కడిని ఒకటి అయిపోయాను. ప్రభువుని ప్రార్థన చేశారు. ప్రభువా, నువ్వు నన్ను పిలిచావు, నేను విడువని ఎడబాయని అన్నావు, రేడియో ద్వారా మాట్లాడావు సేవ చేయమని, వాక్యం ద్వారా మాట్లాడావు, దర్శనం నుంచి కూడా మాట్లాడావు నాకు. మరి ఏంటి ప్రభువా, ఏంటి దర్శనం కూడా చూపించావు నాకు. ఎలాగ దర్శనం? నేను మామూలుగా ఎంతట్లో ఉంటుండగా ఒక ఆయన మాట్లాడుతున్నాడు అనమాట, ఒక వ్యక్తిలాగా వచ్చి. 120 రూపాయలు ఈ మెయిన్ సెర్చ్ 120, నాగులపల్లి సెర్చ్, దాని బ్రాంచీకి ఎంత 30 3 బ్రాంచీలు, అలా మొత్తం నాకు 200 ఇచ్చేవారు. ఈ 120 రూపాయలు ముందు ఆర్డర్లు అలా పంపారనమాట వాళ్ళు. ఏది నాగులపల్లి సెర్చ్ వాళ్ళు 120 రూపాయలు, బ్రాంచీలు 30 ఇస్తారని. ఆ 120 రూపాయలు పట్టుకొని ఒక మనిషి నిలబడ్డాడు నా దగ్గర కళ్ళలోని. ఈ 120 రూపాయలు సరిపోను కదా నీ ఆలోచన, డబ్బుతో నా సేవ చేయలేవు, నీ ద్వారా నా సేవ నేను చేస్తాను, నీ ద్వారా నా సేవ నేను చేస్తాను, నేను విడువను ఎడబాయను. లెక్కెత్తిన తర్వాత ఇలా ఇప్పేయాలన్నమాట, పేక మొక్కలు ఇప్పినట్టుగా ఇప్పి చూపిస్తున్నాడు ఆయన. చాలా ఆశ్చర్యం ఇది. సరే, ఆ దర్శనం అయిపోయిన తర్వాత మరి మళ్ళీ ఈ ఆర్డర్ వచ్చింది కదా, డిమాండ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది. మరి ఇప్పుడు పాస్టమ్ గారు కూడా చెప్పాను, పాస్టమ్ గారు వెళ్ళిపోదాం, ఎక్కడికే ఉద్యోగం అనేసి వెళ్ళిపోదాం. అప్పుడు నాకు ఇంకా తిండి మీద లేదు, నిద్ర మీద లేదు. మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు అలాగే కన్నీరు కార్చేవాడు. నాన్నగారు ఎప్పుడూ నన్ను కొట్టలేదు, చేయొచ్చు. అమ్మ అయితే కొంచెం కొట్టేది. ఏంటి నాన్నగారు ఎలాగన్నారు, ఇంట్లో రావద్దన్నారని బాధతో ఉండేవాడు నేను. సరే మాట్లాడేవాడు కదా నాన్న. సరే ఇలాగ ఉంటుండగా సరే మరి ప్రార్థన చేశాను, ప్రభువా మరి ఇంట్లో ఇలాగ ఉంది, తనేమో ఉద్యోగం ఉంటుంది, నేనేమో నీ సేవలో ఉన్నాను. అప్పుడు ప్రభువు మాట్లాడారు. నేను మాట్లాడాను కదా, నీకు దర్శనంలో చూపించాను కదా, డబ్బులు కూడా నీకు చూపించాను కదా, డబ్బుతో నా సేవ చేయలేవు, నేను నీ ద్వారా నా సేవ చేస్తానని చెప్పి నేను మాట్లాడాను కదా దర్శనంలో, నా దూతను పంపించాను కదా నా రూపంలో. ఇవన్నీ వినేసి మళ్ళీ నువ్వు ఉద్యోగం అంటావు ఏంటి? అప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడు నేను దేవుడితో బేరం ఆడాను. ఇంక ఈ 3 రోజుల్లో బేరం ఏంటి, ప్రభువా నాకు 600 వస్తాయి, జాబులో జాయిన్ అయిపోతే 200 ఇస్తున్నారు నాకు, 200 నీకు ఇచ్చేస్తాను, నీ సేవకుని పెడతాను, నీ సేవకుని పెట్టి నేను సేవ చేస్తాను, 400తో నా పిల్లలను చూసుకుంటాను, జాబ్ చేస్తాను, నీకు సాక్షిగానే ఉంటాను, ఆ పాస్టర్ గారికి సాయంగా ఉంటాను. అలాగే ప్రార్థన చేసేవాడు బేరం. ప్రార్థనలోని 3 రోజులు తిండి లేదు, తిప్పలేదు, నిద్రలేదు, ఇంట్లో పోరాటం ఇది. మీరేదో ఎడ్డింగ్ పెట్టారు కదా. కాబట్టి అలా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రభువు మాట్లాడాడు, నువ్వు 200 ఇచ్చి ఓ సేవకుని పెడతావా, 400 నీ కుటుంబాన్ని పోషించుకొని నువ్వేమో ఉద్యోగం చేసుకుంటావా, సంఘంలో లీడర్గా ఉంటావా, పాస్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటావా. 200 ఇచ్చి సేవకుడు కాదు, నువ్వే నాకు కావాలి. సేవకుడు నీ డబ్బులు ఇచ్చి సేవకుని పెట్టి సేవ కాదు, నువ్వే నాకు కావాలి. అలా దేవుడు గద్దెచ్చాడు నన్ను. గద్దెంతే ఇంకా అలాగా పాస్టమ్ గారు చెప్పేశాను, ప్రభు ఇలా గద్దెస్తున్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు, నువ్వే నాకు కావాలంటున్నాడు. నేను ఈ 600 జీతంలో 200 సేవకుడికి ఇద్దాం, ఒక సేవకుడు పెడదాం, 400 మనం ఏదో కుటుంబం మెయింటైన్ చేసుకుందాం. దేవుడు అలాగ అంటలేదు. సేవకుడు నువ్వు పెడతాం కాదు, డబ్బులు ఇచ్చి సేవ చేయించడం కాదు, నువ్వే నాకు సేవగా, నువ్వే కావాలని నా సేవలో నువ్వే కావాలంటున్నాడు. కాబట్టి నేను సేవలోనే కంటిన్యూ అవుతాను అని చెప్పేసి వచ్చినటువంటి ఆర్డర్ ముక్కలు చింపేశాను, జాయినింగ్ ఆర్డర్.
అలాగే దేవుడు నన్ను స్థిరపరిచాడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దర్శనం ద్వారా, సేవకుల ద్వారా. మీరు బాప్టిస్ట్ సంఘాల నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఇండివిజువల్గా ఈ ప్రాంతంలో మీరు సేవ ప్రారంభించారు. మా చిన్నప్పుడు నేను బాగా ఎరుగుదనండి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది నాకు బాగా తెలుసు. ఆ సమయంలో మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారు అనేది మీ కళ్ళారా చూసామండి. అయితే మీకు దేవునికి ఉన్న ఆ రిలేషన్ ఏంటో ఒకసారి మాతో చెప్పగలరు? అంటే ఆ సమయంలో మీరు అలా నిలబడడానికి కారణం? ఇండివిజువల్ మినిస్ట్రీలో మీరు స్టార్టింగ్ లో ఎలా ఉండేదో నాకు తెలుసండి. పరిస్థితి ఎలా ఉండేది ఇక్కడ మేము బాగా తెలుసు. నేను అక్కడి నుంచి ఉన్నామండి. అయితే నేనేమడుగుతున్నానంటే, మీరు ఆ సమయంలో అంత స్ట్రాంగ్ అవడానికి, ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అని అంత స్ట్రాంగ్ అవడానికి, ఇక్కడున్న పరిస్థితులను తట్టుకుని నిలబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే? ఆ కారణం చెప్పండి. బాప్టిస్ట్ సంఘంలో, ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం, ఇప్పుడు మన జానైపురం చర్చిలో నేను 1986 నుండి 89 వరకు 3 years టైం ఇచ్చారు నాకు. బాప్టిస్ట్ సంఘాల్లో టైం ఇస్తారు, ఆర్డర్లోనే టైం ఇస్తారు. ఆ టైము బట్టి నేను వారి పనిచేస్తున్నటువంటి దినాల్లో 86లో వచ్చాను. 87 నుంచి ఇక్కడ మనకి ముత్తానగరం, మహాలక్ష్మి నగరం బోర్డులు లేవు, రోడ్లు లేవు ఆ రోజుల్లో. అది అంతా ఖాళీ స్థలం, ఇసుక. అక్కడక్కడ చిన్న చిన్న తాటకిళ్ళు వేసుకుని ఉండేవారు. హార్బర్ నుంచి వచ్చేసినటువంటి వాళ్ళు, కాలనీ వస్తుందని. అప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభు ఎక్కడి నుంచి వచ్చేసి లేబర్ ఇక్కడ పాకలు వేసుకుని ఉంటున్నారు, వీళ్ళకి దేవుడంటే తెలియదు, పక్క హిందువులు వీళ్ళు లేబరు, వీళ్ళ మధ్యన ఒక సేవకుడు ఉండాలి, సేవకుడు తిరగాలి, సేవ చెయ్యాలి. మరి నీ చిత్తంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నావు నాకైతే తెలియదు, నువ్వు అలా చేయగలవు నువ్వు అని ప్రార్థన చేసేవాడిని. అంటే ఇక్కడేదో చచ్చెత్తాలని కాదు, అలా ప్రార్థన చేస్తూ 86 అయింది. 87లో ప్రార్థన మొదలెట్టాను. 87, 88 ఈ లోపల ఎండమూరు అని ఒక ఊరు ఉంది. అక్కడ పెద్దపరిపాడు దాటిన తర్వాత లోపలికి ఉంటుంది. అక్కడ పాస్టర్ గారు కావాలని ఈ సంఘంలో పెద్దలందరూ కలిసి, పాస్టర్లందరూ కలిసి ఒక మీటింగ్లో చెప్పారు. ఆ మీటింగ్లో నేను ఉన్నాను, చర్చిలోనే పెట్టారు ఆ మీటింగ్. ఎవరైనా వెళ్తారా? మనకి అక్కడ దగ్గర 6 సంఘాలు ఉన్నాయి. సౌత్ కాకినాడ ఫీల్డ్ అంటారు. ఈ జగన్నాథపురం నుంచి ఇలాగ తాళరేవు, కరప, అలాగే జగన్నాథగిరి, ఇలాగ ఈ 6 సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఫీల్డ్లో. ఆ ఫీల్డ్ కౌన్సిల్ ఏదో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వచ్చింది ప్రస్తావన, ఎండమూరు కొంచెం డెవలప్ అయింది, అది బ్రాంచ్ వచ్చి జగన్నాథగిరి మీద బ్రాంచి, కానీ ఇప్పుడు డెవలప్ అయింది. పాస్టర్ గారు వచ్చి అక్కడ సేవ చేసుకోగలిగినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏర్పడ్డాయి, బాగుంది, డెవలప్ అయింది. ఎవరు వెళ్తారంటే 89కి అలాగా నేను మానేయాలనుకుంటున్నాను కదా, 3 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇంకా ఆ టైం కూడా దగ్గరికి వచ్చేసింది 89లో. సరే నేను వెళ్తాను, ఇక్కడ టైం అయిపోతుంది నాకు, వచ్చే జూన్కి నేను వెళ్తాను. అయితే వాళ్ళు ఏమన్నారు, అక్కడ వచ్చినటువంటి పాస్టర్లో పెద్దలో, మీరు వెళ్తే చాలా మంచిది. అప్పుడు నేను అన్నాను, అక్కడ నేను మకం ఉండలేను, నా పిల్లలు చదువుకుంటున్నారు, 4 పిల్లలను. నేను వేలంగిలో అద్దెంట్లో ఉండి నేను అటు ఇటు సైకిల్ మీద తిరిగి సేవ చేసుకుంటాను, పిల్లల్ని చదివించుకుంటాను, మిమ్మల్ని జీతం అడగను, టైం అడగను, ఇంత టైం అని ఇమ్మని, ఇంక్రిమెంట్లు అడగను, దేవుడిచ్చిన నడిపింపుని బట్టి నేను సేవ చేస్తాను. చాలా బాగుందండి తీర్మానం, చేద్దామని పెద్దలు అనుకున్నారు. తర్వాత మరి ఆలోచిద్దాం అన్నారు వాళ్ళు. ఆయన దగ్గర చదివినటువంటి వాళ్ళు చాలామంది, అక్కడ మాస్టర్ గారిని, పాస్టర్ గారికి హెల్పర్గా ఉంటున్నాడు, ఇంజేసయ్య గారిని పాస్టర్ గారు ఉండేవారు జగన్నాథగిరిలో. ఆయన మాస్టర్ గారు రిటైర్డ్ అయిపోయారు. మొత్తం మీద నా గురించి ఏదో కొంచెం ఎంక్వైరీ చేశారు. నా అసలు పేరు జయరాములు. రాములు అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఈయన హిందువుడు అని పేరు చెప్పేస్తుంది కదా, కాబట్టి ఈయన మానవుళ్ళు కాదు, ఎస్సీలు ఏ బి అంటున్నాను చూసారా, అది ఏ కాదు బి కాదు, ఈయన ఎందుకు అనుకున్నారు ఏంటో. ఆలోచిద్దామని చివరికి వచ్చినటువంటి రిప్లై ఏంటంటే అక్కడ నుంచి, మా మాస్టర్ సరిపోతారు మాకు చెప్పడానికి, మా మాస్టర్ ఉన్నారు కదా అనే రిప్లై వచ్చింది. అయిపోయింది, నాకు టైం అయిపోతుంది, ఏది 89 దగ్గరకు వచ్చేస్తుంది. ఈ లోపల మావిడాళ్ళలో ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన ఎస్సీలో బి చదువుకున్నాడు, ఆయన టీచరు, రిటైర్డ్. ఏదో అకేషన్ పిలిస్తే నేను వెళ్ళాను ఈ చర్చ నుండి, వాకింగ్ చెప్పాను. తర్వాత నేను చెప్పాను, అక్కడ టైం అయిపోద్దండి,
ఒకవేళ మీరు ఇష్టపడితే నేను అప్లికేషన్ ఏం పెట్టను, జీతం అడగను, మీ దగ్గరకు వచ్చి పని చేస్తాను. మీకు పాస్టర్ గారు లేరు కదా, మీరే పాస్టర్గా ఉంటున్నారు, అది చూద్దామండి చేద్దామండి అన్నారు మాస్టర్ గారు. తర్వాత ఆయన కలిసి అడిగితే ఆలోచిద్దామండి ప్రార్థన చేద్దామన్నారు. ఇంకంతే, ఆలోచన ప్రార్థనే, రమ్మని లేదు ఏమి లేదు, అయిపోయింది. సామూర్తినగర్లో ఒక మాస్టర్ ఉన్నారు, అక్కడ చిన్న బ్రాంచ్ చర్చ్ ఉండేది. అక్కడ మాస్టర్ గారు లీడ్ చేస్తున్నారు. ఆయన మామూలుగా ఫ్రెండ్లీగా కలిసి అడిగితే, నేను ఉన్నాను కదండి, నేను సరిపోతానండి ఈ చర్చికి, నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, టీచర్ ట్రైనింగ్ ముందు ఆయన అన్నారు. నేను మిషన్ వదలకూడదు, బాప్టిస్ట్లోనే ఉండాలని ఇలా ప్రయత్నం చేశాను. నేను ప్రయత్నం చేస్తే ఏమంటున్నారు, ఆడు చూసుకుంటున్నారనమాట. ఈ రాములు గారు ఎవరు, ఏ బియా ఎస్సీలో, ఏ గది బి గది, మనకెందుకు ఈయన అన్నట్టుగా నన్ను పక్క పెట్టిస్తారు. పక్క పెట్టేస్తే దేవుడితో దెబ్బలాడేది. నన్ను నాన్నగారు వెళ్ళొద్దంటే ఇంట్లోంచి పొమ్మన్నా కూడా నేను ఇష్టపడి వీళ్ళేస్తారని నేను చెప్పాను నీకు ప్రార్థనలోని. మా కులం ఏంటి మతం ఏంటి, నన్నేమో సేవకరా అంటే నేను రావడం చాలా కష్టం. ఈ ఇంట్లో వెలివేత, బంధువులు వెలివేత, అత్తోరింట్లో వెలివేత, పొలం వెలివేత, ఎవడో రాడు పోవడం పట్టించుకోరు. అటువంటి స్థితిలో నన్ను తీసుకొచ్చావు, ఇంతకాలం నడిపించావు. ఇప్పుడు ఈ జనాన్నేమో ఈ సంఘాల్లోనేమో ఏఆ బిఆ ఎస్ఏ ఓసే బీసీ అని ఏది చూసుకుంటున్నారు. అలాంటి ఇంటికి రప్పించాను నన్ను ఆ ఎస్సీలో ఏలను పుట్టించే కాదు, బీలను పుట్టించే కాదు నన్ను అని కన్నీటితో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను. కన్నీటితో చేశాను మా చర్చి దగ్గర. నన్ను బీలో పుట్టించిన బాగును, ఆ బీ సంఘాల్లో పోదును, ఏలో పుట్టించిన బాగును, ఏ సంఘాల్లో పోదును, నన్ను ఏ గది బీ గది బీసీలో పుట్టించో, నన్ను ఇప్పుడు ఎవడు వద్దంటున్నాడు, ఎందుకలా చేసావు అని చెప్పేసి దేవుడి తండ్రి నేను దెబ్బలాడాను. ఏటమ్మా, దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి, వింటే కానీ విషయం తెల్లదు కదా, మోస్తే కానీ బరువు తెల్లదు. అలా దేవుడితో దెబ్బలాడాను. అప్పుడు అలాంటి దెబ్బలాడినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఇదేమో కాలనీలో ఇల్లు కట్టడం మొదలెట్టారు. కాలనీ వచ్చేసింది, తెలుగుదేశం ఇల్లు వచ్చేస్తున్నాయి, బిల్డింగ్లు మొదలెట్టేశారు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇక్కడ ఎవరన్నా ఒక సేవకుడు ఉంటే బాగుంటుంది అని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఆ రోజుల్లో ఎక్కడ సంఘాలు లేవు, ఈ మొత్తం నగరం కానీ మహాలక్ష్మి నగర్ ఏ సంఘాలు లేవు. అలా ప్రార్థన చేసుకుంటే, సరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, మరి నువ్వు అన్యజనులు కావాలా, అన్యజనుల మధ్యన సేవ చేస్తే బాగుంటుందని మొదటి నుంచి అడుగుతున్నావు కదా, నువ్వు అన్యజనులు కాబట్టి నువ్వు ఇక్కడ స్థిరపడడానికి ప్రయత్నం చేయని అట్లుగా ప్రభువు మాట్లాడారు అన్యజనుల మధ్యన. అప్పుడు మనం రామారావుపేట చివరిని 2-3 స్థలాలు చూస్తాం. మొత్తం నగరంలో కూడా గోళ్ళు సమాధులు ఉన్నటువంటి స్థలాలు చూస్తాం. కానీ అవి చిన్న బిట్లు అయ్యి, ఇంత బిట్టి ఎక్కడా లేదు. 400 గజాల స్థలం ఎక్కడా లేదు. ఈ గోలిడిపేట కానీ, తర్వాత ముత్తనగరం కానీ, మహాలక్ష్మి ఎక్కడా లేదు. ఇదే దొరికింది. ఇదేమో వీధి సొల, ఇదేమో పొంత గొయ్య. 100 సాట్లు మట్టేసింది దీనికి, మీకు తెలుసు కదా. కాబట్టి ఇలాగా దేవుడు అనుకోని రీతిగా ఈ స్థలం ఉండాలి, ఈ స్థలం కొనాలి, ఇక్కడ కట్టాలని అనుకోలేదు. కానీ దేవుడు అలాగ అంచెంచెలుగా ఈ స్థలాన్ని మనకి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇది దొరల మతం అన్న వాళ్ళు నేను ఒకడిని యవన వయసులో ఉన్నప్పుడు, అంటరాని మతం దొరల మతం. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు తీసి లైవ్ చేసి ఇది సపోర్ట్ రిపోర్టు దొరలు రావడం పోవడం, ఇది నా మనసుకు అంత అంగీకారమైంది కాదు. దొరలు మంచోళ్ళే, వాళ్ళ త్యాగం వల్ల ఈ సువార్త మొత్తం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. కాబట్టి ఇది మనం సొంతగా చేసుకోవాలి. మరి ఎలాగా, డబ్బు లేనాడు జోన్ ఎక్కాడు అన్నట్టుగా ఎలాగది? అప్పుడు నేను ప్రార్థన చేశాను. ఎప్పుడు ఇంచుమించుగా 87, 88, 89 ఆ దినాల్లో కూడా ప్రార్థన చేస్తామన్నాను నేను. ఒకవేళ సొంత సంఘం అంటే డబ్బులు కావాలి, ఎలా వస్తే డబ్బులు మనకి? ఇంట్లోంచి పొమ్మన్న వాళ్ళు నేను గుడి కట్టుకుంటున్నాను, ఇంకో స్థలం కొనుక్కుంటే డబ్బులు ఇమ్మని అడిగితే ఎంత మర్యాద ఉంటుంది? దేవుడు అని వెళ్ళి మళ్ళీ మడుక్కున బయలుదేరామంటారు. అది నీకు లోకం మాకు లోకమే, బాగోదు అని పాస్టమ్ గారిని ప్రార్థనలో పెట్టేవాడిని. దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా భూమి కొనడానికి, స్థలం కొనడానికి ఇచ్చేలాగా ఆవిడని సిద్ధపరిచిన ఆయన, ఆవిడ మనసు సిద్ధపరిచిన ఆయన ప్రార్థన చేశాను. అలా చేయగా 89 బయటకు వచ్చేసాం కదా. బయటకు వచ్చి ముందు మరి స్థలం కొనాలి కదా. ఇక్కడ ఈ తూరంపేటలో ఒక ఇంట్లో అడిగితే, మీరు గుడి పెడితే మాత్రం మా ఇల్లేమో అన్నారు. మీరు ఉంటాకి ఇస్తాం, గుడి పెడితే మాత్రం మేమేమో. మరి ఎలా కుదురుతుంది? ఇంకేదో పాక పందిరి వేసుకొని ఒక స్థలం చూసుకుని ఏదో చేసుకోవాలి. అప్పుడు పాస్టమ్ గారిని అడిగాను అన్నమాట. ప్రార్థన చేసి ప్రార్థన మరి ఇలాగ నాకు మనసులో ఉంది,
నీ దగ్గర నా దగ్గర పిల్లల దగ్గర బంగారం మనం అమ్మేసి ఏదైనా జాగా కొందాం అనేసి అడిగేటప్పటికే ఆవిడ ముందుకు వచ్చింది. దానికేముందండి, దేవునికి 15 కాసులు బంగారం వచ్చింది, అంతా లెక్క పెట్టాం, మరి అమ్మేసి కొందాం అంటే ఈ స్థలం అలా కొన్నాం. అప్పుడు ఎంత, అప్పుడు ఇది ఆ స్థలం ఖరీదు రిజిస్ట్రేషను మెరక 50,000 అయింది. 400 గజాల స్థలం. ఏటమ్మా 1989లో ఆగస్టు 6వ తారీఖుని ఇక్కడ పాకేసి ఓపెన్ చేసాం. శుక్రవారం ఉపవాసం ఉంది. నేను ఒకసారి మీరు చెప్తుండగా విన్నానండి అయ్యారు. మీరు ఏమన్నారంటే ఒకసారి అమ్మ చనిపోయినప్పుడు నేను బాధపడలేదు, కానీ నాన్నగారు చనిపోయినప్పుడు నేను కన్నీరు పెట్టుకున్నాను. ఆ రీజన్ ఏంటండి అయ్యారు చెప్పండి. అమ్మ ప్రభువుని నమ్ముకున్నాక చాలా విశ్వాసగా జీవించుతాను. దేవుడు అంటే చాలా నమ్మకం. ప్రభువే డాక్టర్, దేవుడు మాత్రం కాకుండా. ప్రార్థన, ప్రేయరాయిలు, మెడిసిన్. మందులు వేసుకునేది కాదు, మాకేసేది కాదు, ప్రార్థన చేసేది. ఏ సమస్య అయినా ప్రార్థనే. ఆ ప్రార్థన వల్ల కొన్ని మేళ్ళు మేము చూసాం. మరి మేమిద్దరం చదువుకున్నామంటే తమ్ముడు నేను ఆ దినాల్లో చాలా కష్టం. చదువుకోలేకపోయేవారు, చదివించలేకపోయేవారు. ఫీజులు ఉండే ఆ దినాల్లో. బీసీ వాళ్ళు కూడా మంత్లీ ఫీజు ఉండేది హై స్కూల్లో. నేను బీసీ కాబట్టి సగం ఫీజు 3.25, ఫుల్ ఫీజు అయితే 6.5 ఓసీ వాళ్ళకి. అలా కట్టేవాడు నేను. ఫెయిల్ అయిపోతే ఫుల్ ఫీజు కట్టాలి, ఫెయిల్ చేయకపోతే ఫుల్ ఫీజు కట్టాలి. అలా అలా ఆ లెవెల్లో చదువుకోవాలంటే చాలా కష్టం కదా. లేబర్ కూలి ఉండే కాదు, కూలి పని తక్కువ, చదువుకోవడానికి అవకాశాలు తక్కువ, బాగా తక్కువ. ఎక్కడో దూరం వెళ్ళి, ఎక్కడో వెళ్ళి 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకోవాలి. ఆ రోజుల్లో రోడ్లు ఉండే కాదు, ఆటోలు ఉండే కాదు, సైకిల్ మీద వెళ్ళాలి. సైకిల్ కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు ఉండే కాదు. 50 సైకిళ్ళు ఉన్నాయంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళే, పొలాలు ఉన్న వాళ్ళకి ఉండే సైకిళ్ళు ఆ రోజుల్లో. అటువంటి స్థితిలో మరి అమ్మ ప్రభువులో జీవిస్తుండే దినాల్లో చివరిలో అమ్మ చనిపోవడానికి ముందు 1985లో చనిపోయింది. 82లో ఇంచుమించుగా అమ్మకి చిన్న కురుపు బయలుదేరింది బ్రెస్ట్, రొమ్ము మీద. మందులు వేసుకోదు కదా మీరు మనిషి, ఏదో ఆకు అది నూరుకుని ఏదో పెట్టుకునేది అక్కడ, ఏదో గుడ్డ ఏదో కట్టుకునేది ఛాతికి, బట్టలా కప్పేసుకునేది. ఏంటమ్మా అంటే మీకేం తెలియదురా, చిన్న పొక్కులా ఉంది, ఏదో ఆకేసి నూరేసి కట్టుకున్నాను అనేది. అలాగది క్యాన్సర్ థర్డ్ స్టేజ్కి వచ్చేసింది. థర్డ్ స్టేజ్కి వచ్చేస్తే అప్పుడు ఈ లోపల మేము నాగులపల్లి అయిపోయింది సర్వీసు. తర్వాత రామచంద్రపురం అయిపోయింది 3 సంవత్సరాలు, నాగులపల్లి 6 సంవత్సరాలు చేసాం. తర్వాత అనపర్తి వచ్చాం సర్వీస్కి, చర్చ్కి. అక్కడ ఒక డాక్టర్ గారు రామారెడ్డి అని, డాక్టర్ రామారెడ్డి గారు పెద్ద పేరు, ఆయన ప్రైవేట్ డాక్టర్. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏమన్నారు, ఇది క్యాన్సర్ అండి, మరి మీరు కొనుక్కున్నారు లేదు నాకు తెలియదు, ఇది థర్డ్ స్టేజ్కి వచ్చేసినట్టుగా తెలుస్తుంది టెస్టులని, మరి ఇంకా ఇది ఆపరేషన్ చేసినా సరే చెప్పలేం, అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, మీరు పెద్ద హాస్పిటల్లో చేయించుకుంటే ట్రీట్మెంట్ అక్కడ తప్పనిసరిగా ఆపరేషన్ చేస్తారు, మీకు ఏదైనా మీకు అంత ఇబ్బంది అనిపించదు, మీకు అంతానే డబ్బు ఇస్తామండి, మీరు చేయండి డాక్టర్ గారు అంటే. నేను చేయడం బాగోదు అంటే అమ్మని అక్కడ తీసుకెళ్ళిపోయాం. అనపర్తిలో ఉన్నాను అప్పుడు పాస్టర్గా. అమ్మకి క్యాన్సర్, పెద్ద హాస్పిటల్. అక్కడ దగ్గర 4 నెలలు ఇన్పేషెంట్గా ఉందుతాను. టెస్ట్లు చేశారు, తర్వాత ఆపరేషన్ చేశారు. ఆ బ్రెస్ట్, ఆ రొమ్ము, రైట్ సైడ్ రొమ్ము తీస్తారు అమ్మకి. తీసేసిన తర్వాత అది పూర్తిగా తగ్గలేదు, అలాగా పస్సు పారమై పస్సు వచ్చేది. అలాగా జూలైలో ఆపరేషన్ చేశారు, అక్టోబర్ తగ్గలేదు. నేను ప్రార్థన చేయండి అని చెప్పిన సంఘంలో అమ్మకి ఎలా ఉంది పరిస్థితి. మనకు వచ్చేది క్రిస్మస్, తర్వాత కొత్త సంవత్సరం, ప్రేమ మందులు ఇవన్నీ ఉంటాయి. మీతో పాటు మాకు ఫ్యామిలీ మరి సంతోషంగా ఉండాలంటే అమ్మ బతికుంటే బాగుంటే మీతో పాటు మేము ఉండగలం సంతోషంగా. అమ్మకి పండగలు అయ్యే వరకు ప్రభు ఉంచేలా ప్రార్థన చేయండి అని చెప్పేవాడిని. ప్రార్థన చేసేవాళ్ళం, అలా చేసేవారు. సరిగ్గా క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున అమ్మ ప్రభుని నిద్రించింది. క్రిస్మస్ రోజు అప్పటి నుంచి నేను కొత్త పాటలు మానేశాను. అమ్మ చనిపోయిన రోజు కదా. పేదలకు ఇస్తే నాకు ఇచ్చినట్లు అని ప్రభు అన్నారు కాబట్టి ఎవరో పేదలకు ఇచ్చేస్తాను, నా పేరు మీద అమ్మ పేరు మీద ఏదోటి. పేదలకు వస్త్రాలు కూడా ఇస్తామని కదా మనం.
కాబట్టి నాకు ఇంక కొత్త బట్టల మీద మనసు పోయింది. దేవుడు అలా చేసాడు అంతే, ఏంటో మనకు తెలియదు ఆ రహస్యం. అయితే అమ్మ 3 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తి ప్రభువునందు నిద్రించింది కాబట్టి వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురని ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతికి వెళ్ళిపోయింది, రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది అమ్మ. తన గురించి ఎందుకు బాధపడాలి మనం? అందుకని నాకు కళ్ళకి నీళ్ళు రాలేదు. అది ఒకటి. రెండోది, నాన్న మరి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు కదా, అది కూడా మీకు చెప్తే కానీ పూర్తిగా అర్థం అవుతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత ప్రభు నన్ను మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని 2 నెలలు ఇంట్లోంచి బయటకు వచ్చేసి బైబిల్ కాలేజీలో ఉంటుండగా ప్రభు మాట్లాడేవారు, మీ నాన్న దగ్గరికి. ఇదేంటి నాన్న దగ్గరికి వెళ్ళమంటావు, ఇంట్లోంచి పొమ్మన్నాడా? ప్రభు మాటను బట్టి నువ్వు వెళ్ళు, నువ్వు శత్రువుని ప్రేమించమని నువ్వు చదువుతున్నావు కదా మత్తయి సువార్త, మరి లోకా సువార్తలో 6-7 అధ్యాయాల్లో శత్రువుని ప్రేమించము, శత్రువులు ప్రార్థన చేసి శత్రువులకు మేలు చేయమని నేను చెప్పాను కదా. ఒకవేళ మీ నాన్నకి నువ్వు శత్రువే, కానీ నువ్వు మరి నాన్న శత్రువుగా చూస్తున్నావు, నువ్వు వెళ్ళిపోమన్నాడని. అయితే నువ్వు వెళ్ళాలి, నువ్వు నా వాక్యాన్ని బట్టి ప్రేమించాలి, శత్రువుని ప్రేమించమన్నాను, మేలు చేయమన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడాలి. అలా చెప్పిన దాని మీద ప్రభు మాటను బట్టి నేను రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర లోదరగిరిలో ఉన్నప్పుడు బైబిల్ కాలేజీ, అక్కడి నుంచి సైకిల్ వేసుకొని నాన్న చుట్టాకి వెళ్ళేవాడు. మాట్లాడేవాడు కాదు, పలకరించేవాడు కాదు. దాన్ని చూసి మళ్ళా బయటకు వచ్చేసేవాడు ఇంట్లోంచి, వేరే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇంకా కూడా వెళ్ళేవాడు, నాన్న అయ్యా అని కూడా వెళ్ళినా సరే మాట్లాడేవాడు. మళ్ళీ ఒక 10 ఇళ్ళు దాటి ఎక్కడో రామాలయం దగ్గరికి వెళ్ళిపోయి కూర్చునేవాడు. అలాగా 2 సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. అయితే ఇక్కడ పొన్నయ్య పాస్టర్ గారు అని మనకి కాకినాడలో పేరుగాంచిన పాస్టర్ గారు ఉన్నారు. పొన్నయ్య పాస్టర్ గారు నేను కలిసి చదువుకున్నాం. ఆయనకి నా సాక్ష్యం అంతా చెప్పినప్పుడు, పర్లేదు మీ నాన్న మారుతాడు, ప్రార్థన పరిస్థితులను మనుషుల్ని మనసులను మారుస్తుంది, అది నా అనుభవం. జయరాములు మనం కలిసి ప్రార్థన చేద్దామని ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. క్లాసులు అయిపోయిన తర్వాత కాతిరి వెళ్ళిపోయి రాజమండ్రి నుంచి కాతిరి దాటేసి గోదావరిగొట్టుని ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే చేయగా 2 సంవత్సరాలకే ఈ కాలేజ్ ఏమైంది, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు మరి దగ్గర కాబట్టి నేను 2 నెలలకో 3 నెలలకో సైకిల్ మీద వచ్చి నాన్నగారిని మాట్లాడపోయినా పలకరించి వెళ్తున్నానని చెప్పి అమ్మ చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు నాన్నకి మళ్ళీ చెప్పాలి కదా, మరి నేను రానురా, మరి నువ్వు మాట్లాడలేదు 2 ఏళ్ళ నుంచి, నేను పోతున్నాను, నేను ఇంకా రాలేను. ఏం చేద్దంటే హైదరాబాద్ నుంచి పోవాలంటే చాలా కష్టం, దూరం, ఖర్చు అని చెప్పినప్పుడు నాన్నగారు స్పందించి, నేను హైదరాబాద్ చూడలేదు బాబు, నన్ను తీసుకెళ్ళి అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం, నమ్మలేని నిజం ఇది. ఇదేంటి ఎలాగంటున్నాడు, తీసుకెళ్ళమంటున్నాడు. ఇప్పుడు నాతో మాట్లాడినోడిని మరి ఏ ముఖం పెట్టుకుని నువ్వు వస్తావరా, నేనేం తీసుకెళ్తాను అంటావా? లోకస్తులు అయితే అలాగంటారు. సరే నీ బట్టలు సర్దుకున్నాను. నాన్నగారు వచ్చారు, ఒక 10 రోజులు నా దగ్గర ఉన్నారు. మొత్తం మీద సెలవు పెట్టుకుని టౌన్ అంతా చూపించాను నాన్నగారికి. మళ్ళీ ట్రైన్ ఎక్కించేస్తే నాన్నగారు వచ్చేసారు. అప్పటి నుంచి నాన్నగారు రాకపోకలు జరిగాయి. అయితే అనపర్తిలో నేను పాస్టర్గా ఉన్నటువంటి రోజుల్లో నాన్నగారికి 90 సంవత్సరాలు దాటిపోయింది వయసు. లెగలేడు, పూర్తిగా ఫ్రీగా నడలేడు, మెట్లకి దిగలేడు, ఎక్కలేడు. బాధ వచ్చేస్తున్నాయి, మోకాళ్ళు, మడాలు, మొల ఇవన్నీ కూడా పట్టేస్తున్నాయి వయసుని బట్టి. అప్పుడు మా ఇంటికి వచ్చాయంటే నాన్న అమ్మ మా ఇంటికి వచ్చేసారు అనపర్తి. చూసారు, ఇంట్లోంచి పొమ్మన్నవాడు ఇంటికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికే కాకుండా 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఏమనుకున్నాడంటే, బాబు నేను చర్చికి రావచ్చా అని అడిగాడు. ఇదేరా ఎలా అడుగుతున్నాడు, చర్చి రావచ్చా అంటే ఇంటికి రాకూడదు, రావచ్చు, యేసుప్రభు అందరికీ దేవుడని ప్రభు వాక్యంలో ఉంది, అందరినీ మనం ఆహ్వానించాలి, మరి అయితే రా అన్నాను. నేను సిద్ధపడిపోయేవాడు. శనివారమే సిద్ధపడిపోయి ఆదివారం చక్కగా డ్రెస్ వేసుకొని వచ్చి పంచి లాల్చి అన్నీ కూడా వేసుకొని చర్చిలో కూర్చున్నాడు. అలాగా కూర్చుని అనపర్తి సర్వీస్ అయిపోయిన తర్వాత మేము జగన్నాథపురం వచ్చాం. జగన్నాథపురంలో కూడా నాన్న వచ్చేవాడు. ఈ లోపల అమ్మ కాలం చేసింది కదా, మరి 85లో అమ్మ కాలం చేసింది, 86లో ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి? జగన్నాథపురం బాప్టిస్ట్ చర్చ్, సెంచరీ బాప్టిస్ట్ చర్చ్. 85, 87 అప్పటిదాకా నాన్న కొంచెం బలహీనంగా ఉన్నవాడు, లెగలేకపోయేవాడు, ఫ్రీగా తిరగలేకపోయేవాడు. అయితే నాన్న కాలం చేశాడు. అయితే ఇటు బతికుండగానే చాలామంది క్యాస్ట్ పీపుల్ చేత నేను నాన్నగారికి సాక్ష్యం చెప్పించాను. బ్రాహ్మలు, కాముట్లు, రెడ్లు, సేవకులు, సువార్తికులు అందరిని తీసుకొచ్చి కావాలని
బాప్తిసం పొందాలని. వాక్యం చెప్తే వాక్యం వినేవాడు, పాట బాగా పాడేవాడు అనేవాడు. మరి సరిగా పాడలేదు, చూసి చెప్తారు మీ పాటలు ఏంటో. నేను చూడకుండా చెప్పిన కదా, చెప్పకుండా 4 రోజులు నేను కథలు చెప్తాను, 4 రోజులు నేను పాటలు పాడతాను చూడకుండా. మీరేంటి పాటలు చూసి పాడతారు, చూసి చెప్తారేంటి అనేవాడు. కామెంట్ చేసేవాడు పాటల మీద. అరటాడు బాప్తిసం అనేటాడికి బాప్తిసం వద్దనేవాడు. అది ఎందుకు ఏడ్చారంటే అది కారణం. బాప్తిసం వద్దనేవాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మవాళ్ళు శిక్ష విధింపబడుతుందని ఉంది బైబిల్లో. అంటే శిక్ష ఉంటే నేనే పడతాను. నేను గురువు గారిని, నా పేరే గురువు, భజన గురువు నాదు. నేను గురువు గారు అయ్యి బాప్తిసం తీసుకోకూడదు అనేవాడు మొండిగా. అలాగే సేవకులు చెప్పారు సాక్ష్యాలు. హిందువుల్లోంచి కన్వర్ట్ అయిన వాళ్ళు, బ్రాహ్మలో కోమట్లు రెడ్లను తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పింది సరే ఇనివాడు కదా. అక్కడికి చివరికి ఏమయ్యాడు, బాప్తిసం లేకుండా చనిపోయాడు. మీకు అర్థమైందా? బాప్తిసం లేకుండా చనిపోయినప్పుడు ఏమవుతుంది మరి? వాక్యం విన్నాడు, వాక్యం తెలుసు, పాటలు వినేవాడు, కానుకలు వేసేవాడు, ఖర్చుకొచ్చేవాడు, బాప్తిసం లేకుండా చనిపోయాడు. నాన్న పరిస్థితి ఏంటి? ప్రభువు రాకడంలో నాన్న ఎత్తబడతాడా? ప్రభు సన్నిధిలో ఉంటాడా? బాప్తిసం లేకుండా ఉన్నాడు, నరకానికి కానీ వెళ్ళిపోతాడా ఏంటో వాక్యాన్ని బట్టి అని నాకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం వచ్చి తలుపులు దగ్గరగా జారేసుకుని నాన్న జ్ఞాపకం వచ్చి ఏడ్చివాడిని నాన్న చనిపోయాక. అదే సాక్ష్యంలో వచ్చింది, ఆ బిట్టే వచ్చింది సాక్ష్యంలో. మీరు ఎక్కువగా భక్తుల చరిత్ర చదివేవాడు. మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన భక్తుడు ఎవరు? ఎందుకు మీరు ఆయన్ని ఇన్స్పైర్ ఎలాగయ్యారా? ఆ భక్తుడి చరిత్ర వల్ల. ఏ భక్తుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేశారు? భక్తుల చరిత్రలో నేను ఎక్కువగా లైబ్రరీలో చదువుకునేవాడిని. ఆ చదవడం వల్ల చాలా విషయాలు సంగతులు నేను నేర్చుకున్నాను. వరల్డ్ వైడ్ చాలామంది భక్తుల నుంచి మించుగా ఒక 30-25 చరిత్రలు నేను చదివాను. ఆ చదివినటువంటి చరిత్రలో సాధు సుందర్ సింగ్ అనే ఆ భక్తుడు ఉన్నాడని కానీ, ఆ భక్తుని దేవుడు అలా నడిపించాడని కానీ ఎప్పుడూ చర్చిలో ఎవరో చెప్పలేదు నాకు. చర్చికి వెళ్ళి అలవాటు ఉంది కదా నాకు. అయితే ఆ బుక్ కూడా నా దగ్గర రావడం చాలా ఆశ్చర్యం. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా ఇన్స్పెక్టర్గా. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో పరమానందం గారని ఒక క్రిస్టియన్ టీచర్ ఉండేవారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాస్టర్ కనపడితే మాస్టర్ బాగున్నారంటే ఇన్స్పెక్టర్ గారు బాగున్నామని నమస్కారం పెట్టుకునేవాళ్ళు, అంతవరకే. ఆయన పెద్దగా చర్చికి వెళ్ళి అలవాట్లేదు ఆ రోజుల్లో. మేము ఎలమంచిల చర్చికి వెళ్ళేవాళ్ళు. ఎలమంచిల దగ్గరగా నేను ఉండేవాడిని. సబ్ సెంటర్ అది, నర్సింగ్ బిల్ అని ఎలమంచిల తర్వాత. ఎలమంచిల చర్చికి దగ్గర అనమాట నర్సింగ్ బిల్. చర్చికి వెళ్ళి అలవాటు ఉంది కదా చిన్నప్పటి నుంచి అది. అయితే ఒకరోజు ఆశ్చర్యం ఏంటంటే, అప్పటికింకా నేను ఉద్యోగం రిజైన్ చేయలేదు. ఈ పిలుపు దర్శనాల్లో సర్దిన భర్జన అవుతున్నాను. మాస్టర్ గారు ఈ సాధు సుందర్ సింగ్ పుస్తకం తెచ్చి నాకు ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన ఇంటికి వెళ్ళి అలవాట్లేదు నాకు, మన ఇంటికి వచ్చి అలవాట్లేదు. దారిలో మాట్లాడుకోవడం అంతే. మాస్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు పలకరించుకోవడం. ఏమంటే ఏంటి పుస్తకం తెస్తున్నారు, ఏంటి పుస్తకం అన్నాను. ఎందుకు నా దగ్గర ఉంది బుక్కు, నేను చదివాను, మీకు ఇమ్మని నా మనసులో ప్రేరేపణ కలిగింది, మీరు దయచేసి ఈ పుస్తకం చదవండి అన్నారు ఆయన. సుందర్ సింగ్ పూర్తి జీవిత చరిత్ర అనమాట. సాధు సుందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిక్కు మతస్థుడు ఆయన, ఒక జమీందారు బిడ్డ. ఆయన చరిత్ర చదివిన తర్వాత ఇప్పుడు నా ఇంట్లో కూడా అదే పరిస్థితి కదా. ఇంట్లోంచి వెళ్ళిపోమంటాం, ఇల్లు లేదు వాకలు లేదు అంటాం, మాట్లాడకపోవడం, నాన్నగారు అమ్మ కన్నీరు పెట్టుకోవడం, అక్క కన్నీరు పెట్టుకోవటం, నీకు చాలా చేయడానికి కార్యం చేసేసామని వాళ్ళు ఫీల్ అయిపోవడం సేవకు వచ్చినందుకు. ఇవన్నీ కూడా సాధు సుందర్ సింగ్ లైఫ్లో కూడా చూస్తాం మనం చదివితే. తర్వాత ఆయనకు కూడా దర్శనాలు, ప్రభు అద్భుత రీతిగా ఆయన్ని మరణాన్ని నుండి ప్రమాదాల నుండి తప్పించడం, ఇవన్నీ కూడా చాలా చరిత్ర సుందర్ సింగ్ గారిది. అది చదివాక నాకు చాలా ఆత్మకి మంచి ధైర్యం వచ్చింది. సుందర్ సింగ్ని నడిపించినటువంటి దేవుడు, కాపాడిన దేవుడు, విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు, నన్నింటిని నడిపించడం. చూసారా ఎలా వచ్చిందో? అన్ని చాలా చరిత్రలు చదివాను నేను. తల్లులి, తర్వాత బ్రదర్స్, ఇవన్నీ కూడా చదివాను. కానీ అన్నిటికంటే నా లైఫ్కి నా విట్నెస్ బాగా దగ్గరకు ఉండి బలపరిచినటువంటి విట్నెస్ ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, భక్తుని చరిత్ర ఏంటంటే సాధు సుందర్ సింగ్. అది ఈ 40 ఏళ్ళ
మీ సేవా పరిచర్యలో మీకు బాగా సంతోషపడిన సందర్భం ఏంటి? మీరు బాగా మనసుకి బాధ కలిగించిన సందర్భం ఏంటంటే? సంతోషము, బాధ. ఈ రెండు కావాలి సార్. మీకు బాగా సంతోషపడి అమ్మయ్య నేను చాలా సంతోషంగా ఉన్నాను, ప్రభు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నానన్న సందర్భం ఏంటి? మీ మనసుకి బాగా బాధ కలిగించిన సందర్భం ఏంటి? ఏమా సంతోషం కలిగించింది అంటే బిడ్డలని చక్కగా చదివించడానికి దేవుడు కృప చూపించారు. బిడ్డలు కూడా భయభక్తులతో చక్కగా చదువుకున్నారు, నలుగురు, చిన్నోడు తప్ప, చంటి తప్ప. తర్వాత మా కుల పెద్దలు, మా బంధువులు, ఎలాంటి పెళ్ళిళ్ళు చేస్తావు, ఎవరికి పెళ్ళిళ్ళు చేస్తావు, నువ్వు దిగిపోయే దాంట్లోకి పిల్లల్ని దింపేసావు, ఇలాంటి మాటలనేవారు. పేర్లు ఎట్టేసావు, దేవుడి పేర్లు ఎట్టేసావు, మీ పిల్లలకి ఎలా ఉద్యోగాలు వస్తాయి? ఓసీలోకి వెళ్ళిపోయారు, మీరు ఇండియన్ క్రిస్టియన్స్ అయిపోయారు. మేరీ సుశీల, శారా జయశీల, సామ్యుయల్ మణికుమార్, విజయరత్న కుమార్, ఇవన్నీ కూడా క్రైస్తవ పేర్లే కదా. కాబట్టి అడ్మిషన్ టైంలో కూడా హెచ్ఎంలు అది ఒప్పుకునేవారు కదా అలా రాయడానికి. అది పేరు, తండ్రి పేరు, తర్వాత కులం, మతం రాయండి అని వాడినాను. ఇదేంటి మీరు చెట్టుబల్లీలు అంటున్నారు, చెట్టుబల్లీలు మళ్ళీ క్రైస్తవ మతం అంటున్నారు, మీరు ఇండియన్ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతే ఓసీలోకి వెళ్తే మీ పిల్లలు చదువులు రావు, ఉద్యోగాలు రావు, అన్నీ కట్టుకుని చదవాలి, చాలా కష్టం వాళ్ళకి. పర్వాలేదు, ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నేనే ఉద్యోగం మానేసి వచ్చాను ప్రభు పిలిస్తే. కాబట్టి మీరు పేరు అలా రాసేయండి, మేరీ సుశీల, శారా జయశీల, సామ్యుయల్ మణికుమార్, ఇండియన్ క్రిస్టియన్ బీసీ చెట్టుబడి రాసేయండి. అలా రాసించాను. అలాగే దేవుడు కృపను బట్టి వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాపశక్తి ఇచ్చాడు. వాళ్ళు కాన్వెంట్లో ఏం చదవలేదు, మామూలుగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. నేనే ప్రైవేట్ టీచర్గా ఉండేవాడిని 7th క్లాస్ వరకు పిల్లలకి, 8th క్లాస్లో మాత్రం ప్రైవేట్ పెట్టేవాడు. అయితే నాకు బాగా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ చక్కని పెళ్ళిళ్ళు అయింది. మా అల్లుళ్ళు హెబ్రోను సహవాసం అల్లుళ్ళు, వాళ్ళ కట్నం తీసుకోరు వాళ్ళు, మనం ఇస్తే పుచ్చుకుంటారు, వాళ్ళే మనకిస్తారు, అది సంతోషం. ఇంకా దుఃఖకరమైన సంఘటన ఏంటంటే చింతలకి ఫస్ట్ మ్యారేజ్లో వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉండి, మా ఊళ్ళు అయి ఉండి చాలా మోసం చేశారు. మరి అంతా వేరంతో చాలా పెద్ద అయిపోద్ది మొదట చరిత్ర. చాలా బాధ అయింది. అతను వేరే మరి అక్రమ సంబంధంతో ఉండి చర్చిలోకి వెళ్ళి చివరికి చిన్నపాపని వివాహం చేసుకో ఎబ్రోను సహవాసం మళ్ళీ అలాగే మొత్తం మీద నమ్మేశాం. పక్క వాళ్ళని కూడా అడిగాం, మనకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు అడిగితే మంచి సంబంధం ఉన్నారు. తర్వాత అతను ఆ పిల్లని ఏడలేదు, విడాకుల వరకు వచ్చేసింది. అప్పుడు చాలా దుఃఖపడ్డాను. అది దుఃఖకరమైన సంఘటన, చాలా దుఃఖం. తర్వాత మనకి ఎలీషా గారు ఫ్రెష్ క్యాండిడేట్, ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. ఈ మధ్యన ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా సరే సువార్తకి చాలా అడ్డంకులు వస్తాయి. అవునవును. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఈ అడ్డంకులను బట్టి మీకేమనిపిస్తుందండి? అడ్డంకులు అనేవి ఈ ప్రజెంట్ డేస్లోనే కాకుండా ప్రారంభంలో మనం చూస్తే వాక్యంలో నిజంగా దేవుని భక్తి చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు చూసినా శ్రమలు అనేవి ఉన్నాయి కామన్గానే. అయితే శ్రమలలో నుండి దేవుడు ఆశ్చర్యరీతిగా తప్పించాడు భక్తుల్ని, ప్రవక్తల్ని. అయితే ఈ దినాల్లో కూడా మొదటి శతాబ్దంలో కూడా ఎన్నో శ్రమలు, ఇది విశ్వాసులకి, తర్వాత సేవకులకి. ఇప్పుడు కూడా శ్రమలు ఉన్నాయి. శ్రమలు అనేవి కామన్ అయిపోయినాయి. లోకంలో మీకు శ్రమ కలుగునన్నాడు ప్రభు, అయినని మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానన్నాడు సువార్తలో ప్రభు. కాబట్టి శ్రమలు ఉన్నాయి కదని చెప్పేసి మనం సైలెంట్గా ఉండకూడదు. ప్రభువుని మాత్రం మనం ప్రకటించాలి. ప్రభు మనతో ఉంటాడు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. శ్రమల్లో విడిచిపెట్టడు మనల్ని ప్రభు. అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి మనల్ని ఈ సేవలోనూ సువార్తలోనూ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి మన సంఘం ద్వారా దగ్గర ఒక 15 సంవత్సరాలుగా మనం సువార్తకి వెళ్తున్నాం. నెలకు రోజు ఈ కొండల్లోకి, అడవుల్లోకి, ట్రైబల్ ఏరియా, గిరిజనుల ఏరియా. మరి అలాగే దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అడ్డులు.
అయినా మనం మానకూడదు, ప్రార్థన చేయాలి, మనం వెళ్ళాలి. అది ఈ ఆధునిక యుగంలో క్రైస్తవ సమాజానికి దేవుని పట్ల భక్తి పెరిగింది అనుకుంటున్నారా, తరిగింది అనుకుంటున్నారా? జరిగిందే అనుకుంటున్నానండి నేను. ఒకవేళ తరిగితే ఏ కారణాన్ని బట్టి పెరిగింది, పెరిగితే ఏ కారణాన్ని బట్టి పెరిగింది? పూర్వంత భక్తి మనకి సంఘాల్లోనూ సేవకులను కూడా కనపడతలేదు. కారణం ఏంటంటే గతంలో అయితే మన ప్రియ మిషనరీలు అప్పుడప్పుడు రావడం, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేవారు, ఆర్థికంగా సాంఘికంగా అన్ని సేవలు చేసి వాళ్ళు నడిపించేవారు. ఇప్పుడు వాళ్ళు సైడ్ అయిపోయారు, వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు, వాళ్ళు లేరు. ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి చేసుకోవాలి. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఈ ఫీలింగులు, ఏ ఫీలింగులు, ఎస్సీలు ఏ బి ఉన్నాయి చేస్తారు, ఆ ఫీలింగులు, ఆ ఫీలింగుల గురించి కొట్లాడుకోవటం, ఏదో కమిటీలు, వాళ్ళో కమిటీ ఏళ్ళో కమిటీ, వాళ్ళ సంస్థ అంటే ఏదో కమిటీ ఉండాలి. ఇప్పుడు 2 కమిటీలు 3 కమిటీలు కూడా ఏర్పడిపోతున్నారు. ఇప్పుడు ఈ మిషనరీస్ ఎప్పుడైతే సైడ్ అయిపోయారో, ఆ లీడింగ్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఎడక స్వేచ్ఛ వచ్చేసింది. మీ సేవా పరిచర్యలో చాలా మందిని మీరు సేవకులుగా తయారు చేశారు, అనేక మందికి అనేక చోట్ల మీరు పంపించారు. మీ సేవా పరిచర్యలో చాలా మంది మీ చేతి క్రింద చాలా మంది సక్సెస్ఫుల్గా ఈరోజు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఈ వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒక ఆత్మీయ తండ్రిగా మీకేమనిపిస్తుంది? వాళ్ళు మనకి సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు మన ఆత్మీయ బిడ్డలాళ్ళు, మనం దేవుల్లో కన్నటువంటి ఆత్మీయ బిడ్డలు. మరి మన బిడ్డలు మనంతటి వాళ్ళు అయ్యి మనలాగే సంఘాలు కట్టి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నప్పుడు మనకి ఎంతో ఆనందం, అది ఆనందం. ఈ మధ్యకాలంలో క్రీస్తు నమ్ముకుంటే దేశం మీద భక్తి పోతుంది అని అంటున్నారు. నిజంగానే క్రీస్తుని నమ్ముకుంటే దేశం మీద భక్తి పోతుందా? దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు అందరూ అంతటా మారుమనసు పొందాలనేది దేవుని ఆజ్ఞ. అందరూ అంతటా, అందరూ అనే దాని భాషలో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, ఆ మనుషుల్లో మన ఇండియా లేక మన రాష్ట్రం ఆంధ్ర, వీళ్ళందరూ ఉన్నారు కదా. మన ఇంటి నుంచి బయట ఉన్నటువంటి వారు అందరన్నీ, చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వేరే మరి మతస్థులు అవ్వచ్చు, కులస్తులు అవ్వచ్చు, అందరంతటా మారు మనసు పొందాలని దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నెరవేర్చడానికే మనం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, ప్రేమించాలి, దాని కొరకు త్యాగం చేయాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం పాట పాడుతున్నాం, బోధ చేస్తున్నాం. మరి వాళ్ళని ప్రేమించకుండా, వాళ్ళకి ప్రకటించకుండా, వాళ్ళ గురించి ప్రార్థించకుండా ఎలా జరుగుతుంది కార్యక్రమం? సువార్త అనేది, రక్షణ అనేది. కాబట్టి నిజంగా ప్రభు మనసు కలిగి ప్రభు ఆజ్ఞను అనుసరించే వాళ్ళకి దేశం మీద, దేశ ప్రజల మీద మంచి మనసు ఉంటుంది. తగ్గిపోదు, భక్తి తగ్గిపోదు, ప్రేమ తగ్గిపోదు. ప్రేమించనే కదా ఆ మనిషికి మనం సహాయం చేస్తాం, ప్రేమించనే కదా ఆ మనిషిని మనం చూస్తాం, ప్రేమిస్తేనే కదా ఆ మనిషి దగ్గరికి మనం వెళతాం. ప్రేమ లేకపోతే ఇంకేం చేస్తాం మనం? దేశం మీద ప్రేమ లేకపోతే ఇంకేం చేయలేము మనం. 4 గోళ్ల మధ్యన సేవ కింద ఉంటుంది అంతే. మన ఇంట్లో మరి 4 గోళ్ల మధ్యన చర్చిలో ఏదో ప్రార్థన చేసుకుంటూ కాలక్షేపం. అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు బయట వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు. బయట వాళ్ళు ఉన్నారా, తిన్నారా, వాళ్ళకి ఎవరైనా చెప్పారా, చెప్పలేదా ప్రభు గురించి, వాళ్ళ విషయం ఏంటి, మంచి చెడ్డేసి అనేది ఆలోచించరు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ యాక్చువల్గా బైబిల్ని బట్టి చూస్తే, మనం ప్రభు వాక్యంలో చూస్తే ఆయన పల్లెటూళ్ళకి పట్టణాలకి తిరిగాడని ఉంటుంది. మరి ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాడు ఆయన, రోగులు ముట్టాడు ఆయన, రోగులు బాగు చేశాడు, అంటుకోనటువంటి కుష్ఠరోగం కూడా ముట్టుకున్నాడు ఆయన. మరి అవన్నీ ఎంత చేసేది మనం చెప్పేది అయిపోయింది, చెయ్యాలి కదా. మరి ప్రభు మన మాదిరిని మనం అనుసరించాలి కదా. వాళ్ళు హిందువులని, వాళ్ళకి ముస్లిమ్స్ అని వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకేం చెప్పకుండా చేయకుండా, వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటే మరి ఇంకేంటి క్రైస్తవం? మనకి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించి పాట పాడేస్తున్నాం, బాగా చేస్తున్నాం, అదే ప్రేమ ఏది? కాబట్టి దేశాన్ని మనం ప్రేమించాలండి. యేసు ప్రభు ఎవరు? నేటి సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటి యేసు ప్రభు గురించి? సింగిల్ మాట, యేసు ప్రభు ఎవరు? క్రైస్తవ సమాజానికి ఇప్పుడు మన సంఘానికి మీరిచ్చే సందేశం?
ఏంటి? లోకరక్షకుడు అంటే అంతమంది సంఘానికి అధిపతి ఆయనే, శిరస్సు ఆయన, హెడ్ ఆఫ్ ది చర్చ్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది ఎవరి పర్సన్. ఎవరు? ప్రభు. ఆ మెంటాలిటీ మనలో ఉండాలి. ఉన్నప్పుడు ఆయన వాక్య ప్రకారంగా కుటుంబ యజమాని కానీ, యజమానురాలు కానీ, పిల్లలు కానీ, సంఘం కానీ, సేవకులు కానీ నడుచుకోగలరు. ఆయన యజమానిగా మనం అంగీకరించాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే శిరస్సు మనకి హెడ్. అలాగనుకున్నప్పుడు మనకి చాలా వరకు సమస్యలు అనేవి సమస్యపోతాయి. క్రైస్తవ సమాజానికి మీరిచ్చే సందేశం, క్రైస్తవ సమాజానికి మీరిచ్చే సందేశం, క్రైస్తవ సమాజానికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మనం మాత్రమే కాకుండా ప్రభువుని కొలిసేది, ప్రేమించేది, ప్రార్థించేది, నీ పొరుగువాడు, కష్టంలో ఉన్నవాడు, ఇబ్బందులు ఉన్నవాడు, లేదా ప్రభు అంటే తెల్లనేడు స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేమించి వాళ్ళు ప్రభువులోకి తీసుకురావాలి. మనం అది మన ప్రేమ కార్యాల వలన, ప్రార్థన వలన, ప్రేమ వలన. అది ఎంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అంతరంగాన్ని, మీ మనసులో ఉన్న అంతరంగాన్ని మాతో పంచుకున్నందుకు చాలా వందనాలండి గారు. ప్రజలాడు ఓపికతో మీరు వచ్చి ఈ ప్రోగ్రాం ఇక్కడ సెట్ చేసి, మీరు అలాగే వీడియో స్టూడియో డైరెక్టర్గా ప్రభుకుమార్ గారు మరి సమయం వెచ్చించి నాతో ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి ఇది మళ్ళీ పబ్లిసిటీ అందరికీ తెలిసేలాగా చేస్తున్నటువంటి ఈ శుభకార్యాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలను, మీ పరిచర్యను ప్రభు దీవించునుగాక. ఇది చూస్తున్నటువంటి, వింటున్నటువంటి వారిని కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్.